మన శ్రీమతి ఓ బహుమతి కార్యక్రమంలో ఓ ముచ్చటైన జంటను మీకు పరిచయం చేయబోతున్నాను. ఆ జంట ఎవరో కాదు, మన కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారి దంపతులు. మీ శ్రీమతి గారి పేరు ఎందుకు చెప్పలేదు అంటే మీ పేరుతో చెప్పించడానికే నేను ఆవిడ పరిచయం చేయలేదు. విజయ నా శ్రీమతి, మేనమామ కూతురు అంతే. ఎప్పుడైనా కోపడతారా ఆయన? ఏం లేదు, ఎప్పుడు కోపడలేదు మీ మీద? పాపం ఆవిడ చెప్పట్లేదు, మీరెందుకు చెప్పండి, మీరు కోపడ్డారు. జనరల్ ఒక్కొక్క ఇరిటేషన్ ఒక్కొక్క దగ్గర ఎక్కడో దగ్గర బరస్ట్ కావాల్సింది కదా. మాక్సిమం అందరు భార్యల దగ్గర బరస్ట్. అలా బస్ట్ అయినప్పుడు ఆవిడ రియాక్షన్ ఏంటి? ఏముంటారు, వాళ్ళు కామ్గా వెళ్ళిపోతారు. ఎందుకంటే లొల్లి ఎందుకు. ఆవిడ ఎప్పుడు అంటే తిరిగి ఒక మాట అనటం ఇట్లాంటివి ఏం లేదా? మాట్లాడేదే తక్కువ, ఇంకా తిరిగానే. ఆమెకు వంట పిచ్చి, నాకేమో రాజకీయ. రమణారెడ్డి గారు ఎప్పుడైనా వంటల మీకు హెల్ప్ చేయడమో లేకపోతే ఆయన వండి పెట్టడం ఇలాంటి? అసలు స్టవ్ ముట్టి చేయడం కూడా తెలియదు. లేదంటే ఆయన అంటే ఇష్టమే. పక్కనున్న మనిషి ఇష్టం లేదని ఎవరు అంటారమ్మా. ఆవిడ ఒకసారి అలిగారు లేకపోతే కోపం తెచ్చుకున్నారు అంటే ఆ కోపం తర్వాత ఎవరు ఫస్ట్ మాట్లాడతారు? ఎవరైనా సారీ చెప్తారా? ఇలాంటివి ఏమైనా? అట్లాంటివి జరిగితే నేను మాట్లాడదు, నేనే చెప్తున్నాను కదమ్మా. బావాని పిలుస్తారా, ఏమని పిలుస్తారు? లేదు, ఇంకటైనా పిలుస్తుండే ఇప్పుడు నయమ్మ. బట్ మీరు ఎన్ని చెప్పినా కూడా ఇప్పుడు మాత్రం తప్పించుకోలేరు కాబట్టి డెఫినెట్గా ఈ సంక్రాంతికి మా అందరి సమక్షంలో ఆవిడకి మీరు చెప్పాల్సిందే. ఆమె అంటే ఇష్టమే, నేను కాదని నువ్వంటే నాకు ఇష్టం. అదేమన్నా నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస. నమస్తే యోయోచివి ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి సందర్భంగా మన శ్రీమతి ఓ బహుమతి కార్యక్రమంలో ఓ ముచ్చటైన జంటను మీకు పరిచయం చేయబోతున్నాను. ఆ జంట ఎవరో కాదు, మన కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారి దంపతులు. ఇప్పటి వరకు వెంకటరమణారెడ్డి గారి రాజకీయ జీవితం గురించి మాత్రమే మనకు తెలుసు. కానీ ఈ పండుగ సందర్భంగా ఆయన వ్యక్తిగత జీవితం అలాగే వైవాహిక జీవితం గురించి కూడా మీకు పరిచయం చేయబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, రమణారెడ్డి గారి పెళ్లి పుస్తకం ఓపెన్ చేద్దండి. నమస్తే అండి వెంకటరమణారెడ్డి గారు. మీకు కూడా అండి నమస్తే. సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా మీ అందరికీ కూడా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రమణారెడ్డి గారు, నేను మీ శ్రీమతి గారి పేరు ఎందుకు చెప్పలేదు అంటే మీ పేరుతో చెప్పించడానికే నేను ఆవిడ పరిచయం చేయలేదు. కాబట్టి ఒకసారి మీ శ్రీమతి గారి పరిచయ కార్యక్రమం ఒకసారి మాకు చేస్తే మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. విజయ నా శ్రీమతి, మేనమామ కూతురు అంతే. అయిపోయింది పరిచయం. నమస్తే అండి విజయ్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఎమ్మెల్యే గారి శ్రీమతిగా ఉన్నారు ఇప్పుడు, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి, చాలా సంతోషంగా ఉంది. సో వెంకటరమణారెడ్డి గారు మీకు మేనమామ కొడుకే కాబట్టి పెద్దగా అంటే కొత్తగా పరిచయం లేదు, చిన్నప్పటి నుంచి కూడా కలిసి చూసుకుంటూనే పెరిగారు కాబట్టి పెళ్లి చేసుకుంటానే ఎప్పుడైనా అంటే పెద్దవాళ్ళ ప్రపోజలా లేకపోతే మీరు అనుకున్నారా? ఏం జరిగింది అసలు? పెళ్లి ఎలా వచ్చిన ప్రపోజల్? లేదు, పెద్దవాళ్ళ ప్రపోజలే. తాతయ్య గిట వాళ్ళు అనుకున్నారు. వాళ్ళు అనుకున్న తర్వాత వాళ్ళు అడిగిన తర్వాత సరే మంచిదని చేసుకున్నాం అంత. ఓకే, ప్రపోజల్ పెద్దవాళ్ళదే, మేమేం అనుకోలేదు. అట్లాంటి ఆలోచన కూడా ఏం లేకుండా పెద్దవాళ్ళు అడిగేసరికి సరే మంచిదని చేసుకున్నాం. ఫస్ట్ వాళ్ళు వచ్చి అడగంగానే మీకు ఏమనిపించింది? ఏమీ లేదు, మా తాతయ్య మా నాన్న వాళ్ళను ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళు. మా నాన్న, మా నడిపి నాన్న, చిన్న అన్న ఉంటారు. వాళ్ళ ముగ్గురిని వాళ్ళు పెంచారు అనమాట. వీళ్ళ మదరు ఫాదరు చిన్నప్పుడే చనిపోతే చిన్నాన్నకు పాలించుకుంటూ పెంచింది అమ్మమ్మ. అయితే ఆ రిలేషన్లో వాళ్ళు వీళ్ళని పెంచారు కాబట్టి అడిగేంత ఆలోచన ఏమీ అనిపించలేదు. సో మనకు కూడా వాళ్ళు మా తల్లిదండ్రులను అందరినీ పెంచారు కాబట్టి వాళ్ళు అడిగిన దాంట్లో న్యాయం ఉంది అనేది ఒక ఆలోచనతో చేసుకున్నాం, అంతే తప్ప వేరేదేం ఆలోచన లేదు. సో మిమ్మల్ని అడిగారండి రమణారెడ్డి గారిని చేసుకుంటావా ఇష్టమేనా అని? పెద్దవాళ్ళు చెప్పారండి. పెద్దవాళ్ళు చెప్పారు, చేసుకున్నారు. యాక్చువల్లీ పెళ్ళప్పుడు మీ ఏజ్ ఎంత? 26. ఇద్దరు 3 నెలలు తేడా, ఇద్దరు 3 months. సో మేనమామ కూతురే కాబట్టి కలిసి పెరిగారు చిన్నప్పటి నుంచి కాబట్టి పెళ్లి చూపులు ఈ తతంగం ఏం లేకుండా డైరెక్ట్గానే పెళ్ళి అయిపోయింది. ఓకే, సో ఏ ఇయర్ అండి పెళ్ళైంది? 96లో పెళ్ళయింది. సో అప్పటి నుంచి 96 నుంచి ఆల్మోస్ట్ 2023 24లో కూడా వచ్చేసాం కాబట్టి ఇన్నేళ్ళ వైవాహిక జీవితం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. అంటే
సంసారం అంటేనే అడ్జస్ట్మెంట్, అందరూ అడ్జస్ట్ కావాల్సిందే. ఒకరు ఒకలాగా ఉంటే ఇంకొకరు అడ్జస్ట్మెంట్లో ఉంటే అయిపోతుంది. నేను రాజకీయంలో నా పని మీద నేను ఉంటుంటే ఆమె హౌస్ వైఫ్గా ఉంటుండే. ఎప్పుడు కూడా ఇద్దరి మధ్యన గొడవ లాంటిది కానీ అలాంటిది ఏమీ లేదు. మామూలుగా నేను బయట ఎక్కువ, ఇంట్లో తక్కువ ఉండే పరిస్థితి. అయినా కానీ ఎప్పుడు విసుక్కునే ఆలోచన కానీ అట్లాంటిది ఏం లేదు. ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే అందరితో మంచిగా ఉండడం, వండి పెట్టడం అలాంటివి అన్నీ చేస్తుంది. ఒక సామాన్య గృహిణి ఎంత కంఫర్టబుల్గా ఉన్నానో ఆ కంఫర్టబిలిటీ ఆమెతోనే ఉంటుంది. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ నేను ఆవిడని అడగాలి. ఎంతవరకు అడ్జస్ట్ అవుతున్నారు, ఎంతవరకు కంఫర్టబుల్గా ఉన్నారు అనేది. సో విజయ్ గారు, మీకు అంటే పెళ్ళైన తర్వాత అత్తగారి ఇంటికి వచ్చిన తర్వాత అఫ్కోర్స్ కొత్త ఏం కాదు అత్తగారి ఇల్లు మీకు, ఎందుకంటే పుట్టిల్లు మొత్తం అన్నీ కలిసే పెరిగారు కాబట్టి కొత్త ఏం కాదు. బట్ కానీ పెళ్ళైన అదే పెళ్ళైన తర్వాత ఇక్కడికి వచ్చారు కాబట్టి పక్కనే అమ్మ వాళ్ళది. ఓకే, పక్కనే అయితే. సో ఆ ఇంటి నుంచి ఇంటికి వచ్చారు అంతే, జస్ట్ ముందుకు వచ్చారు. సో అప్పుడు ఉమ్మడి కుటుంబం ఉండేనా మీరు వచ్చినప్పుడు ఇంట్లో ఎట్లా ఉండేనా? ఉమ్మడి కుటుంబం. ఓకే, ఏమనిపించింది? భయం వేసిందా? అమ్మో ఇంతమందితో కలిసి ఉండాలి, ఎలా అడ్జస్ట్ చిన్నప్పటి నుండి అవుతాను? చూసినా కదా ఏం కాలేదు. సో కాబట్టి ఏమనిపించలేదు. సో మీకు ఎలా అనిపిస్తుందండి? అంటే సరే మీరు ఎక్కువగా రాజకీయ జీవితంలో ఉన్నారు, బయట ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా అంటే నేను ఇంట్లో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాను, తనతో ఎక్కువ ఉండలేకపోయాను అనేది మీకు ఎప్పుడైనా అనిపించిందా? అంటే ఎప్పుడు కూడా నాకు ఒక క్యారెక్టర్ ఏంటంటే కంపారిజన్ అలవాట్లేదు అసలు. అవతల వాళ్ళు ఇట్లా, నేను ఇట్లా ఉండాలా, వాళ్ళలాగా నేను ఉండాలా అనేది ఎప్పుడు లేదు. నా లైఫ్లో నేను ఎట్లుండాలనో అట్లనే ముందుకెళ్ళిపోయేవాడిని. ఇంట్లో కంబైన్డ్ ఫ్యామిలీ కాబట్టి అమ్మ, నాన్న, అక్క వాళ్ళు, అన్న, ఇంకో అన్న, అంటే ఇద్దరు అన్నలు, ఇద్దరు అక్కలు నాకు. నేను 5th మెంబర్ని. మామూలుగా ఇంట్లో సందడి ఉంటుండే. చిన్నప్పటి నుంచి చిన్నాన్న పిల్లలు వాళ్ళు వీళ్ళు అందరూ, మేనమామల పిల్లలు అందరూ కూడా అక్కడే ఉండి చదువుకునేవారు. సో అందరికీ మేము వేరు, వాళ్ళు వేరు, ఈ కుటుంబం వేరు, ఆ కుటుంబం వేరు అనేది లేకపోతుండే. 10 ఉన్నా 10 ఉన్నా వరుస పెట్టే మాట్లాడాలి. పెద్దన్నని పెద్దన్న అని పిలుస్తారు, పెద్దక్కని పెద్దక్క అని పిలుస్తారు. సొంత అక్కను సొంత అన్నను కూడా పేరు 2 అన్నను 3 అన్నలాగా అట్లా ఉంటుండే, కానీ అట్లా ఏం లేదన్నట్టు. సో అందరు కూడా ఇటు పెద్దమ్మ సైడ్ కానీ, ఇటు మేనమామల సైడ్ కానీ, అమ్మ నాన్న వాళ్ళ సైడ్ కానీ అందరం కలిసే ఉంటుంటే, ఇటు ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ అందరం ఒకటే ఫ్యామిలీ, ఒకటేలాగా ఉంటారు. ఆ తేడా ఏం లేదు కాబట్టి ఇంట్లో లేము అనేది, లోన్లీనెస్ అనేది ఎప్పుడు కనపడకపోయేది. ఇంట్లో అందరూ కూడా ఉంటారు కాబట్టి ఎప్పుడు హడావుడిగా గడబడిగానే ఉండేది. ఇల్లంతా సందడి ఉండేది కాబట్టి ఏం లేదు. ఇప్పుడు ఒంటరి ఫీలింగ్ వస్తుంది కానీ అప్పుడు ఏం లేకుండే. సో విజయ్ గారు, ఎంతమంది ఉన్నా కూడా అంటే వెంకటరమణారెడ్డి గారు ఎంతమంది ఉన్నారు అని చెప్పినప్పటికీ భర్త ఉండటము అనేది వేరే అనిపిస్తుంది. బట్ మీకు ఎప్పుడైనా అనిపించిందా? సరే ఆయన ఎన్ని చెప్పినా కూడా మనం మాట్లాడుకోవాలి కాబట్టి మీకు ఎప్పుడైనా అలా అనిపించింది? బిజీ ఉంటారు రాజకీయాలు, ముందుగానే ఫిక్స్ అయిపోయారు ఆయన ఎట్లాగో బిజీ ఉంటారు కాబట్టి నేను ఇలా అలవాటు పడాలి అనేది ఫిక్స్ అయిపోయారు అనమాట. ఓకే, సో మీ తోటి కోడలు వాళ్ళతో కానీ లేదా ఆడపడుచులు ఉంటారు కాబట్టి వాళ్ళతో ఎలా ఉంది? చాలా బాగుంటారు. వాళ్ళందరూ కూడా వెంకటరమణారెడ్డి గారి లాగా కూల్గానే ఉంటారా? అవును. సో వెంకటరమణారెడ్డి గారిని అంటే ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన ఎంత మంచి మనస్తత్వం ఉంటుంది, ఎంత కూల్గా ఉంటారు ఏంటనే తెలుసు. బట్ ఫస్ట్ మనిషిని చూడగానే చాలా సీరియస్గా ఉంటారు అనేది అనిపిస్తుంది. మీకేమనిపించింది? వేరే వాళ్ళకి అట్లా అనిపిస్తాయి, మాకు మీకేం అలా అనిపించలేదు? సో ఎప్పుడైనా కోపడతారా ఆయన? ఏం లేదు, ఎప్పుడు కోపడలేదా మీ మీద? పాపం ఆవిడ చెప్పట్లేదు, మీరేనే చెప్పండి మీరు కోపడ్డారు. జనరల్ ఇరిటేషన్స్ ఎక్కడన్నా ఉంటే అప్పుడప్పుడు సడన్గా ఏదన్నా అడుగుతుంటే తర్వాత మాట్లాడదాంలే అని అంటాం. అది న్యాచురల్, అందరి ఇళ్ళల్లో ఉండే చిన్న చిన్న గొడవల నుంచి పెద్ద గొడవలు. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇరిటేషన్ ఒక్కొక్క దగ్గర ఎక్కడో దగ్గర బరస్ట్ కావాల్సింది కదా. మాక్సిమం అందరు భార్యల దగ్గర బరస్ట్ అవుతారు. అలా బరస్ట్ అయినప్పుడు ఆవిడ రియాక్షన్ ఏంటి? ఏముంటారు, వాళ్ళు కామ్గా వెళ్ళిపోతారు. ఎందుకంటే పిల్లలు ఎందుకు అని అంటే అన్ని ఫ్యామిలీల్లో అంతే కదా. ఎవరైనా ఆవిడ ఎప్పుడు అంటే తిరిగి ఒక మాట అనటం ఇట్లాంటివి ఏం లేదా? మాట్లాడేదే తక్కువ, ఇంకా తిరిగి అనేది చూస్తేనే తెలిసిపోతుంది. పాపం ఆవిడ చాలా తక్కువగా మాట్లాడుతున్నారు కాబట్టి. మొదటి నుంచి ఏంటనే చాలా తక్కువగానే మాట్లాడతారా? అంతే, ముఖం కడుక్కోగానే టీ వస్తుంది, స్నానం చేసిపోతుంటే టిఫిన్ వస్తుంది. ఓకే, సో మాటలు ఉండగానే పనులు, మీ అవసరాలన్నీ మాత్రం చకచకా జరిగిపోతూ ఉంటాయి. ఎక్కడేం కావాలి అనేది మొత్తం కూడా చేస్తూ ఉంటారు. రైట్, అమ్మగారింటికి అత్తగారింటికి మీకు పెద్ద తేడా లేదు కాబట్టి సంక్రాంతి కూడా చిన్నప్పటి నుంచి అందరూ కలిసి జరుపుకుంటారు. సో ఈసారి సంక్రాంతి కొంచెం స్పెషల్ మిగిలిన వాటికంటే, ఎందుకంటే ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి ఆ విజయం వెనక మీరు ఉన్నారు కాబట్టి ఈ సంక్రాంతి ఇంకా స్పెషల్గా అనిపిస్తుంది. కాబట్టి ఎలా ఉంది అసలు చిన్నప్పటి నుంచి సంక్రాంతికి ఇప్పటి సంక్రాంతి ఎలా జరుపుకుంటున్నారు? ఏముంది? చాలా తేడాగా ఉంటుందండి సార్. అదే అన్నాను, ఇన్ని రోజులు ఒక మేనబావ మరదలు లో లేదా భార్యాభర్తలుగా చేసుకున్న సంక్రాంతి ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా
ఎందుకంటే ఇంతమంది కామారెడ్డి నియోజకవర్గం మొత్తం ప్రజలందరికీ కూడా ఆయన ఒక ప్రతినిధిగా ఉండబోతున్నారు. ఆ ప్రజలందరి మంచి చెడులు ఆయన చూడబోతున్నారు. కాబట్టి ఈ సంక్రాంతి డెఫినెట్గా స్పెషల్గా ఉంటుంది. సో మీ సంక్రాంతి ప్లాన్స్ ఏంటి రామారెడ్డి గారు? అంటే ప్రజలతో ఉండడం అవుతుంది. ఆ పండగ నాడు కూడా అదే ప్రజల పండగ మధ్యన ఉండాల్సి వస్తుంది. లేదంటే వాళ్ళు పండగ శుభాకాంక్షలు తెలపడానికి ఇంటికి వస్తారు. వాళ్ళ ఇంటికి వచ్చే వాళ్ళు వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. కాబట్టి కొంచెం ఇంట్లో ఉండి అన్నదమ్ములు బావబామ్మర్దులు అందరితో ఉండే అక్క చెల్లెళ్ళతో ఉండే అన్నవదినలతో ఉండేటువంటి పండగ ఇప్పుడు ప్రజలతో ఉండే పరిస్థితి వస్తుంది. ఇంట్లో లేమనేది ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో యాక్చువల్గా పెళ్ళి అవుతున్నది. ఆ పెళ్ళికి ఇప్పటికీ అటెండ్ కాలేదు. ఇవాళ రేపు రిసెప్షన్ ఉంది. దానికోసం అటెండ్ అయ్యే పరిస్థితి. అంటే ఒక్క దగ్గర ఉండి చేయాల్సినటువంటి కార్యక్రమాలను కూడా ఇప్పుడు దూరం ఉండాల్సిన పరిస్థితికి వచ్చింది. సరే ఏదున్నా ఒక్కొక్కసారి ఒకటి కావాలంటే ఒకటి బొడగొట్టుకోవాల్సి. ప్రజాసేవ చేయాలి అంటే కొన్ని ఇలాంటివి తప్పదు. సో ఇందాక నేను అన్నట్టు ఎమ్మెల్యేగా ఇంతకు ముందంతా కూడా మీరు ఒక రాజకీయ నాయకులుగా ఉన్నప్పటికీ అది వేరుంటుంది. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ప్రజల్లో ప్రజాసేవ చేసుకుంటూ ఇక మీదట రాజకీయ జీవితం గడపబోతున్నారు. వాళ్ళతో చేసుకోవటమే ఒక పెద్ద పండుగ అంటున్నారు. సో ప్రజల నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంది మీరు ఇప్పుడు గెలిచిన తర్వాత? వాళ్ళు అంటే ప్రజల నుంచి ఇంతకుముందు చెప్పినట్టు అందరూ ఓన్ అయిపోయారు. ఇంటిలాగా చూసుకుంటారు. అందరూ అన్న అనే పిలుస్తారు. నేను కూడా అందరిని అక్క చెల్లె అనే పిలుస్తాను. అందరూ ఓన్ ఫీలింగ్ ఉంది. ఒక నెల అయింది కాబట్టి ఇంకా ఏం పెద్ద నా మీద ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవు. బట్ నేనేదైతే కమిట్ అయ్యానో అది కంప్లీట్ ఫుల్ఫిల్ చేస్తానే నమ్మకంతోనే వర్క్ చూస్తున్నాము. కాబట్టి ప్రజలు అందరూ కూడా సొంత ఇంటి మనిషిలాగానే ఫీల్ అవుతున్నారు. ఆ ఫీలింగ్ ఎప్పుడు కూడా పండుగ మా ఇంటికి రండి అనే అవకాశం కూడా ఉంది. వెళ్తే కూడా సంతోషపడతారు. అట్లా ఏమీ లేదు. ఇక్కడ చూసిన అంత పండగ వాతావరణం ఉంది. ఆల్రెడీ చుట్టాలు వచ్చున్నారు కాబట్టి పండుగ మొత్తం కూడా హడావిడిగా కనిపిస్తుంది. యాక్చువల్లీ సంక్రాంతి పండుగ అనగానే మనకి పిండి వంటలు, కొత్త బట్టలు, చుట్టాలు ఇవే ఎక్కువగా గుర్తొస్తూ ఉంటాయి. కాబట్టి ఆల్రెడీ చుట్టాలు అయితే వచ్చున్నారు, కొత్త బట్టలు కూడా కొనుక్కున్నారు కాబట్టి సో పిండి వంటలు కూడా ఆల్రెడీ చేసేసుకొని ఉంటారు. సో పండుగ మొత్తం కూడా అంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కొంత అంటే కాలం తగ్గట్టుగా మనం కూడా మారుకుంటూ వస్తున్నాం. సో ఇప్పుడు పిల్లలు ఎలా ఉంది పరిస్థితి? వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ పండుగని అనేది మీ బాబు స్పెషల్గా? అంటే అన్నయ్య పిల్లలు, అక్కల పిల్లలు అందరూ కూడా మొత్తం అంటే ఈ మొత్తం ఉన్న ఒక 40-50 మంది ఉంటాం. వీళ్ళందరి పిల్లలు కూడా ఇంచుమించు 30 మంది బయటనే ఉన్నారు. ఎవరు లేరు ఇక్కడ. ఎవరైనా ఇప్పుడు ఉన్నటువంటి ఇంటర్మీడియట్ లెవెల్ లోపల ఉన్న వాళ్ళు ఒక 7-8 మందే ఉన్నారు. సో అప్పుడు ఏమో అందరూ ఒకే వయసులో ఉన్నటువంటి ఆ టైంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఒకే దగ్గర ఉన్నప్పుడు చాలా గడబడిగా ఉండేది. ఇది సంక్రాంతి కానీ, దసరా కానీ, ఉగాది కానీ. ఇప్పుడు అంతా అమెరికాలో అక్కడ ఇక్కడ సెటిల్ అయ్యారు. అక్కడే ఉన్నారు వాళ్ళు. సో ఇక్కడ ఉన్నటువంటి అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నట్టు పిల్లలందరూ అమెరికాలో ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు మాత్రమే ఇక్కడ ఉంటారు. ఇప్పుడు మేమందరం కలిసి ఉండడమే తప్ప వేరేదేం లేదు. ఏమన్నా చిన్నపిల్లలు ఒక 5-6 ఉంటే ఇప్పుడు మా అబ్బాయి తోటి ఉన్నారు. వాళ్ళు అంతమందే ఉన్నారు. వాళ్ళు కూడా ఇంకొక 2 years 3 years అయితే అంత అమెరికాకి వెళ్ళిపోతారు. ఖాళీ వీళ్ళం తప్ప ఎవరు ఉండము. ఒక 25-30 మంది ఉంటాం. మళ్ళీ ఇదే పండుగ రోజు వాళ్ళతో వీడియో కాల్ చేసుకుని అక్కడి నుంచి పండుగ విషయాలు చెప్పుకోవడం. పేరెంట్స్ వాళ్ళ పిల్లలతో వీడియో కాల్లో బిజీ ఉంటారు, మనమల్ల బిజీ ఉంటారు. కానీ ఒకళ్ళు మాట్లాడే టైం కూడా లేదు. కొత్త సమస్య. అవును. సో విజయ్ గారు, మీరు అంటే రాజకీయాల్లో అన్నప్పుడు ఆయనకి ఎంతవరకు మీ సపోర్ట్ ఉండింది? ఎందుకంటే డెఫినెట్గా ఇంట్లో సపోర్ట్ లేనిది ఏ రాజకీయాల్లోనే కాదు ఏ ఫీల్డ్లో అయినా రాణించడం చాలా కష్టం. కాబట్టి మీ సపోర్ట్ ఎంతవరకు ఉన్నాయండి? అంటే నేను బయటకు వెళ్ళి మీరు ఏదో ప్రచారం చేస్తున్నారు అవి కాకపోయినా ఇంట్లో మొత్తం మీరు చక్కబెట్టుకుంటేనే ఆయన బయటకు వెళ్ళి ఫ్రీగా చేసుకోగలరు. ఇంటి బాధ్యతలు కూడా ఆయన చూసుకోవాలంటే బయట అంతగా ఇదవ్వలేరు. కాబట్టి సో ఇంటి బాధ్యతలు మొత్తం మీరే చూసుకున్నారు. లాస్ట్ టైం ఆయన నాకు పర్సనల్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చెప్పారు. సో ఏమనిపించింది ఇంటి బాధ్యతలు మొత్తం మీరు చూసుకుంటున్నప్పుడు? ఏమనిపించింది? అది ఆయన కూడా ఉంటే బాగుండు, ఆయన చేస్తే బాగుండు అనిపించిందా? లేదా మీరు చేసుకోవటం మీకు సాటిస్ఫాక్షన్ ఉండిందా? సాటిస్ఫాక్షన్ ఉంది మీకు మీరు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు బిజీ ఉంటారు కదా, ఇంట్లో పనులు చేసుకోవాలి కాబట్టి మీరు బాధ్యత తీసుకోవటం మీకు ప్రశాంతంగా హ్యాపీగా ఉంది. ఓకే. సో బయటకు వెళ్ళినప్పుడు మీరు చుట్టాల్లోకో లేకపోతే ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అందరూ అడుగుతుంటారు కదా వెంకటరమణారెడ్డి గారి గురించి, అప్పుడు ఏమనిపిస్తుంది? ఎందుకంటే ఆయన గెలిచిన 2 వ్యక్తులు అవతల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పెద్ద వ్యక్తులు కాబట్టి అలాంటి వ్యక్తి గురించి మీరు బయట కలిసినప్పుడు మీ చుట్టాల్లో మాట్లాడుతున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? గర్వంగా ఉంటుందా? ఇలాంటి భర్త దొరకడం అదృష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు. అవునండి. మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టాడంటే పాపం నేను చెప్తాను ఆమె ఏమనుకుంటాను. ఆవిడేమనుకుంటున్నారు మీరు చెప్తా, నాకేమి ఇబ్బంది. సో
మీకేమనిపిస్తుంది రమణారెడ్డి గారు? అంటే నిజంగా విజయ్ గారు సరే మేనకోడలే, మీకు మేనమామ కూతురే అయినప్పటికీ, మరదలే అయినప్పటికీ, చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన భార్య అయిన తర్వాత ఆవిడ అన్ని కూడా ఇంటి బాధ్యతలన్నీ ఆవిడ చేసుకుంటూ ఉన్న తర్వాత మీకు ఎప్పుడన్నా అనిపిస్తుంది అరే తను కష్టపెడుతున్నానేమో, నేను ప్రజాసేవలో ఉండి ఇంటి గురించి అంతగా తీసుకోవట్లేదేమో అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అంటే కొన్ని సందర్భాల్లో అనిపిస్తుంది కానీ మామూలుగా ఇంట్లో కంబైన్డ్ ఫ్యామిలీ ఉంటుండే, వదినలుందరు అన్నలుందరు, ఇంట్లో అందరం కలిసే ఉండేవాళ్ళం కాబట్టి ఎక్కువ పెద్ద ఫీలింగ్ ఏం లేదు. ఆమె కూడా అందరితో బావల్ని కూడా అన్న అని పిలిచి, అంటే చిన్నప్పటి నుంచి రామకృష్ణ రామోహన్ అని ఇట్లా పిలుస్తుండే, అందరిని పేర్లు పెట్టి అన్నానే పిలుస్తుండే, బావ అనే ఆలోచనలో ఉండకపో. సో ఆ సెంటిమెంట్ ఏమి అక్కడ ఉండకపోతుండే. జనరల్గా ఏముంటుండే అంటే అందరం ఒకటే గదే లైన్లో ఉన్నామన్నట్టే ఉంటుండే. సో వదినలున్నా అందరితో బాగానే ఉంటుండే, ఇంట్లో మా అక్కలు అందరూ ఎవరున్నా అందరితో బాగానే ఉంటుండే. మామూలుగా తక్కువ మాట్లాడుతుంది, ఏ పని చెప్పినా చేసేస్తుంది, 10 మంది వచ్చినా వంట చేస్తుంది. అంటే ఆవిడ అన్ని చేతల్లోనే చూపిస్తారు, మాటల్లో కాదు, మాటలతో కాదు చేతులతో చేస్తాడు. కాబట్టి ఆమె కంఫర్ట్గానే ఉంటుంది. మామూలుగా ఎప్పుడూ అట్లా ఫీలింగ్ లేదు కానీ రాను ఇంట్లో తగ్గేసరికి ఇంట్లో సంఖ్య తగ్గిపోయింది. 3-4కి వచ్చేసినాం కాబట్టి కొంచెం ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఆ ఫీలింగ్ ఉంటుంది. ఓకే. సో అలా అనిపించినప్పుడు ఏమంటారు మీరు? మరి చెప్తారా వెంకటరమణారెడ్డి గారికి? అంటే నాకు అనిపిస్తుంది, ఆమెకు అనిపిస్తుంది, నేను అట్లా ఫీల్ అవుతున్నారేమో, ఇంట్లాగా మంది లేరు కదా, తగ్గిపోతున్నారు కదా అనేది ఫీల్ అవుతుండొచ్చు అని అనుకుంటాం. కానీ నేను పొద్దున్న లేస్తే వెళ్ళిపోతుంటాం. అలా అనిపించినా కూడా మీకు తప్పదు మళ్ళీ, అది తప్పదు కాబట్టి అది ఎట్లా ఉంటే అట్లనే అవుతుంది. అంటే కంబైన్డ్ ఫ్యామిలీలో చూసి సందడిగా ఉన్న ఇంట్లో నుంచి తగ్గిపోతున్న కొద్దీ ఆ వాతావరణం చేంజ్ చేస్తూ ఉంటుంది. అంటే మొదటి నుంచి భార్య భర్త పిల్లలు ఒక లిమిట్ లైఫ్ ఉన్న ఫ్యామిలీ వేరు, అందరి ఇట్లలో ఉండి సపరేట్ ఫ్యామిలీ కావాలనుకున్న వాళ్ళు వేరు, అందరూ కావాలా అందరితో ఉండాలనుకున్న వాళ్ళది వేరు. కాబట్టి 3 రకాలు ఉంటాయి ఫ్యామిలీస్. ఈ 3 మొదటి 2 హ్యాపీగానే ఉంటారు కానీ థర్డ్ అందరితో ఉండాలనుకున్న వాళ్ళు కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది, ఎందుకంటే అది అడ్జస్ట్ కాలేరు అన్నట్టు అట్లా. సో విజయ్ గారు, మీ తల్లిదండ్రులు అంటే మీ చిన్నప్పుడే చనిపోయారు కాబట్టి వేరే బంధువుల దగ్గర పెరిగారు. తండ్రి చనిపోయాడు, తల్లి ఉంది. సారీ. సో మీకు అంటే అక్క చెల్లెలు అన్నదమ్ముళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరు 2 తమ్ముళ్ళు, నేను అంతే. సో ఒకటే ఆడ. ఓకే. ఇప్పుడంటే ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి ఆ విజయము ఆనందంగానే ఉంటుంది. సరే దాని వెనక ఎంత కష్టం ఉంది ఏంటి అనేది పక్కన పెడితే గెలిచిన ఆనందం మాత్రం ఉంటుంది. బట్ లాస్ట్ టైం ఎలక్షన్స్లో ఆయన ఓడిపోయారు కాబట్టి అప్పుడు ఏమనిపించింది? ఓడిపోయినప్పుడు బాధ అనిపించింది, ఎంత కష్టపడ్డారు ఆయన అనిపించింది? అదే బాగా అనిపించింది. ఈసారి చాలా సంతోషం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని కోరుకున్నారు. అన్ని పోతున్నాయి, పొడగొడుతున్నాడు, బాధ అనిపించింది. ఇప్పుడు పోతే పోయినాయి కానీ గెలిచిండు కదా, పోతే పోయినాయి. కానీ రేపు ఎట్లా అనేది మళ్ళీ బాధ ఉంది, తినడు కదా ఎట్లా అని. ఇవన్నీ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్. అదే కదా. సో అవి ఎప్పుడైనా అంటే మీ లాస్ట్ టైం మీకు బాధ అనిపించినప్పుడు ఎప్పుడైనా చెప్పారా ఆయనకి, పర్లేదు ఈసారి ఓడిపోయినా నెక్స్ట్ టైం కష్టపడదాం, నెక్స్ట్ టైం గెలుస్తాము, ఇలాంటివి చెప్పారా? ఆయనకి సపోర్ట్ ఇచ్చారా లేదా మీలో మీరే బాధపడిపోయారా? అదే అంటున్నా, ఎందుకంటే చాలా తక్కువగా మాట్లాడతారు, చాలా తక్కువ ఎక్స్ప్రెసివ్ కాబట్టి. అనే అనుకుంటుంది అన్నట్టు, లోపల అనుకొని ఊరుకుంటుండొచ్చు కానీ బయటకైతే ఎప్పుడు అనలేదు. క్వశ్చన్ ఏముండదు, ఇంట్లోకి వచ్చింది తెలియదు, పోయింది తెలియదు, అంతే. ఇక ఆమె పని ఆమె చేసుకుంటుంది. మీకు అనిపించిందా రమణారెడ్డి గారు, బాధ అనిపించిందా మీరు ఓడిపోయినప్పుడు? అంటే అది 54 years నుంచి ఒక కళ ఇంటికి. మా నాన్నగారు 3 సార్లు చేశారు, 68లో చేశారు, 78లో చేశారు, 84లో చేశారు, కాలేదు. ఆయన సెట్ బ్యాక్ అయ్యాడు. అంటే ఆయన ఫైనాన్షియల్గా మళ్ళీ ప్రాపర్టీ పోతే పిల్లలు వాళ్ళ లైఫ్ ఎట్లా అనేది ఒక ఆలోచనతో ఆయన వదిలేసిండు రాజకీయం. 84లో ఆయన వదిలేస్తే నేను 99లో రీఎంటర్ అయ్యాను మళ్ళీ, ఆయనకి ఇంట్రెస్ట్ లేకున్నా కానీ. సో ఆయనకు నాకున్న తేడా ఏంటంటే పోతే పోతుంది, అనుకున్న సాధించాలి, రేపటి రేపే బతాడు, వాని బతుకువాడు బతాడు, మనమైతే గెటాన్ కావాలనేది నా ఆలోచన. ఆయన ఆలోచన ఏంటంటే ముందర పిల్లలు ఉన్నారు, వాళ్ళ లైఫ్లో ఎట్లా, వాళ్ళ ఇబ్బంది ఎట్లా అని చెప్పేసి ఆయన అనుకున్నాడు. ఇవాళ ఆయన అనుకున్నడికే మొన్న మనం ఇంటర్వ్యూ చేసిన ప్రాపర్టీ అంతా మిగిలింది, కానీ ఆయన అట్లా అనుకోకపోతే అది కూడా పోతుండేనేమో. కానీ నేను అట్లా అనుకోలేదు. నేను ఇది ఎట్టి పరిస్థితుల్లో టార్గెట్ రీచ్ కావాలా, ఎమ్మెల్యే కావాల్సిందే. ఇది 5వ సారి, ఏమన్నా కానీ నాన్న 3 సార్లు చేసింది, నేను 2వ సారి. ఈసారి టాస్క్ పెట్టుకొని పనిచేయాలని 5.5 సంవత్సరాలుగా అన్నీ వదిలేసినాం. ఏ ఇంటి పెళ్ళికోలేదు, చుట్టాలది, అన్నదమ్ములది, అక్కలది, అన్నలది, ఎవరిదన్నా ఉండని, ఏ ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉన్నా, పెళ్ళి ఉన్నా అందరం కలిసేవాళ్ళం. కానీ కలిసే పరిస్థితి లేదు. 5.5 సంవత్సరాలు కంప్లీట్ అవాయిడ్ చేసి దూరం ఉండి టాస్క్ అయితే రీచ్ అయినాం. సో ఉన్నా లేకున్నా ఒక సాటిస్ఫాక్షన్, డబ్బుతో ఏమి అవసరం లేదు.
ఇవాళ ఎన్ని కోట్లు పెట్టినా మీరు వచ్చి మాట్లాడరు, ఇవాళ టీవీలన్నీ మాట్లాడరు. నేను ఎక్కడ పోయినా జనమే జనం. ఇవాళ రోజు 1000-2000 ఫోటోలు దిగంది నడిచే పరిస్థితి లేదు. సో 100 కోట్లు ఉన్నోడి కూడా పక్కన నిలబడితే ఎవరు గుర్తిస్తలేరు. ఏమున్నా లేకున్నా నన్నైతే గుర్తిస్తారు. కాబట్టి అదొక సాటిస్ఫాక్షన్. ఎవరి పిచ్చి వారికి ఆనందం అన్నట్టు. ఆమెకు వంట పిచ్చి, నాకేమో రాజకీయ పిచ్చి. ఓకే, వంట పిచ్చి అంటే వంట అండి పెట్టు, వంటలు డిఫరెంట్ వంటలు చేయడానికి. ఓకే ఓకే, అందరికి వండి పెట్టడం అది ఇష్టం. ఓకే, సో విజయ్ గారు వంటల గురించి వచ్చింది కాబట్టి, సో ఏ వంట ఎక్కువగా మీరు బాగా చేస్తారు? అంటే ఐ మీన్ మీరు చేసిన వంటలో రమణారెడ్డి గారికి ఇష్టమైన వంట ఏంటి? చికెన్ ఫ్రై, ఓకే, తలకాయ కర్రీ, మటన్, ఓకే. సో నాన్ వెజ్, ఫిష్ ఫ్రై. రమణారెడ్డి గారు ఎక్కువగా నాన్ వెజ్ ఇష్టపడతారా, వెజ్ ఇష్టపడతారా? నాన్ వెజ్ ఇష్టపడతాను. నాన్ వెజ్ ఇష్టపడతారు, అందుకే చికెన్ ఫ్రై, తలకాయ కూర పాయబోటి చెప్పలేదు. సో అవన్నీ చేస్తారు. సో రమణారెడ్డి గారు ఎప్పుడైనా వంటల మీకు హెల్ప్ చేయడమో లేకపోతే ఆయన వండి పెట్టడం ఇలాంటివి అసలు స్టవ్ ముట్టియడం కూడా తెలియదు. అటు పోను పోదు. అట్లీస్ట్ వంటగది అడ్రస్ తెలుసా ఏ దిక్కునుంది అనేది? అది ఆ మధ్యలోకి వెళ్ళాలి కాబట్టి వంట రూమ్లోకి వెళ్ళి వెనక్కి రావాలి కదా, మీరు వచ్చేసింది కాబట్టి కంపల్సరీ రావాల్సింది. ఓకే, సో మీకు ఆవిడ చేసిన వంటలో సరే ఆవిడ చెప్పారు మీకు ఏది ఇష్టమో అనేది, మీకు నిజంగా అంటే అవి కాకుండా ఇంకేమైనా ఇష్టమైనవి ఉన్నాయా, లేకపోతే ఇదైతే బాగా చేస్తుంది తను తప్ప అసలు ఇది ఎవరు చేసినా కూడా నాకు నచ్చదు అనే ఏమైనా వంటలు ఉన్నాయా? అంటే మామూలుగా ఆకుకూరలు పప్పుతో చేసేది నాకు బాగా ఇష్టం ఉంటుంది. నాన్ వెజ్ ఒక పూటకి 2 పూటలకు బాగానే ఉంటుంది. వీక్లీ 2 or 3 ఏదైనా ఉంటే ఇంట్రెస్టే, కానీ రెగ్యులర్గా అయితే మా అమ్మ పప్పుచారు చేసేది. ఆ పప్పుచారు ఇక్కడ ఉన్న అందరికి కూడా ఇంట్రెస్ట్. ఆ పప్పుచారు బాగా ఇంట్రెస్ట్. తర్వాత ఆకుకూరలు ఏదైతే గంగవేలి కూర, చుక్క కూర, పాలకూర ఏదున్నా ఆ పాలకూర ఆ కూర కాంబినేషన్లో పప్పు వేసి వండితే అది చాలా ఇంట్రెస్ట్ అన్నట్టు. సో మీ అమ్మగారే వండే ఆ పప్పుచారు రెసిపీ విజయ్ గారికి వచ్చేసింది, అది ఎవరికి రాదు ఇక. మళ్ళీ మీ అమ్మగారికి మాత్రమే స్పెషల్. అదే అండి, అలా ట్రై స్పెషల్ చేశారు కానీ ఎవరికి రావట్లేదు. అది ఎందుకు రాలేదో ఎవరికి అర్థం కావట్లేదు. అదే మీ అమ్మగారికి ఉన్న ఆ స్పెషల్ మార్కు విజయ్ గారు మాత్రమే చేయగలరు అనేది మీరు అన్న ఇందాక ఆకుకూర పప్పు, అదే ఎవరు చేసినా మళ్ళీ విజయ్ గారు చేసిన టేస్ట్ రాదా? అట్లా ఏం లేదు, మా వదినలు చాలా బాగా వండుతారు. ఇంకా అక్కలు వాళ్ళు కూడా బాగానే వండుతారు. విజయ్ కూడా బాగానే వండుతుంది, కానీ ఇక్కడ ఏమదంటే రెగ్యులర్గా తినేసరికి ఆ టేస్ట్ మనకు డిఫరెంట్ ఉండదు, అలవాటు అయిపోయి ఉంటుంది. ఈ పాలకూర ఇవైతే బాగానే ఉంటాయి, బాగా చేస్తారు. వంట కాడ నేనేం స్పెషల్గా ఉండను. టేబుల్ మీద ఏది ఉండే అది నిన్నటి కూర ఉన్నదంటే కూడా అది ఇయ్యాలడదా నిన్నది కూడా చూడని వేసుకొని తిని వెళ్ళిపోతూనే ఉంటాం. అంటే అంత ఆలోచన చెయ్యం, అది ఇవ్వాలడదా నిన్నడదా చల్లగా ఇదే కావాలి అనేది ఏమి ఉండదు. జనరల్గా ముందట ఏది ఉంటే అది తినేసి వెళ్ళిపోతాం. ఇది కావాలనేది ఏమి ఆలోచన ఉండదు. ఎప్పుడన్నా రేర్ కేసు ఇట్లా బాగా చల్లగా అయిపోయి ఇబ్బంది పడితే అది ఎప్పుడన్నా మాట్లాడతాం తప్ప వేరే ఆలోచన ఏం రాదు. సో మినపప్పు ఆమె బాగా చేస్తుంది. ఓకే, విజయ్ గారు ఇందాక రమణారెడ్డి గారు అన్నారు, ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి కూడా కళ కాబట్టి రాజకీయంగా ఎదగాలి, ఎమ్మెల్యే అవ్వాలి, ఇంకా పై స్థాయికి వెళ్ళాలి అనేది, దానికోసం ఏదైనా చేయడానికి సిద్ధపడ్డాను, పోతే పోయినాయి నేను గెలవాలి అనే దాంట్లో ఉన్నారు. మీకు ఎప్పుడైనా అనిపించిందా ఎన్ని పైసలు ఖర్చు పెట్టేస్తున్నాడు, ఎట్లా ఏంటి, రేపు పిల్లల భవిష్యత్తు ఏంటి, ఇవన్నీ ఎప్పుడైనా అనిపించిందా మీకు? ఆ భయం ఉండిందా? ఉండొచ్చు, కానీ ఇప్పుడు గెలిచింది కాబట్టి చాలా సంతోషం. అదే అన్నారు, గెలిచారు కాబట్టి పోతే పోయినాయిలే అనుకుంటున్నారు. సో పోయినా పేరైతే సంపాదించారు కదా. అదే అంటున్నాను, డబ్బులు పోయినా కూడా పేరైతే వచ్చింది. నలుగురిలో కూడా మాకు వెంకటరెడ్డి అని ఉన్నాడు, మేము ఏది అడిగినా కూడా మాకు సాయంగా ఉంటాడు అని ప్రజల్లో ఏదైతే పేరు వచ్చిందో అది కొన్ని కోట్లతో సమానం కాబట్టి, సో ఆ ఫీలింగ్ కూడా ఎక్కడ ఉండదు. రైట్. సో మీ పిల్లల గురించి లాస్ట్ టైం మీరు మనం చేసిన పర్సనల్ ఇంటర్వ్యూలో చెప్పారు, బాబు మీ పెళ్ళైన 10 ఏళ్ల తర్వాత బాబు పుట్టాడు అనేది. సో బాబు ఇప్పుడు ఇంటర్ చదువుతున్నాడు. ఓకే, సో ఎలా ఉంది బాబు, ఎట్లా ప్లాన్ చేసుకుంటున్నారు? అంటే తన ఇష్టాలు ఏంటి, బాబు ఇష్టాలు, మీరు తను ఏం చేయాలనుకుంటున్నారు? సో విజయ్ గారు, ఫస్ట్ విజయ్ గారిని అడుగుతాను. విజయ్ గారు, మీకు ఏమైనా ఉందా బాబుని ఫలానా చేయాలి, తను అలా ఆ పొజిషన్లో చూడాలనుకుంటున్నాను అని ఏమైనా ఉన్నాయా మీకు? ఏం చేయాలనుకుంటున్నారు బాబుని? యూఎస్కి పంపించాలని. ఓకే, సో ఇందాక మీరు అన్నది కరెక్టే. ఈ జనరేషన్ ఇప్పుడు వీళ్ళు కూడా ఇంటర్మీడియట్ ఎవరైతే చదివే వాళ్ళు ఉన్నారో వాళ్ళు నెక్స్ట్ మళ్ళీ యూఎస్కి వెళ్ళిపోతారు అనేది. సో రమణారెడ్డి గారు, అందరు అక్కడే ఉన్నారు కాబట్టి బాబు కూడా అక్కడికి వెళ్ళిపోవాలి అనేది. ఓకే, సో మీకేముంది, బాబుని ఏం చేయాలి? అట్లా ఏం లేదమ్మా, అసలు నేను ఎప్పుడు కూడా ఆలోచించలేదు. నేను జిల్లా పరిషత్ చైర్మన్ అంటే జిల్లా పరిషత్ మెంబర్ అయినప్పుడు పుట్టాడు. ఓకే, జిల్లా పరిషత్ చైర్మన్ కావాలని అడవుల్లో అటు తిరగడంతో నేను జిల్లా పరిషత్ చైర్మన్ ఇంటికి వచ్చేసరికి 4 ఏళ్ళ పిల్లగాడు అయిపోయాడు. అంటే కనీసం ఎత్తుకున్న సందర్భం కూడా నాకు ఐడియా లేదు అసలు. కానీ నేను అన్న పిల్లలు, అక్కల పిల్లలు,
అందరినీ కూడా ఎత్తుకున్నాం, ఎంజాయ్ చేసాం వాళ్ళతో. ఓకే. ఏదైతే అంబిషన్కి వచ్చే టైంకి బాబు పుట్టినా కానీ మనం ఎప్పుడు కూడా ఎత్తుకున్న సందర్భం అది లేదు. అదొకటి కొంచెం ఫీల్ ఉంటుంది. కానీ మిస్సింగ్ ఫీలింగ్ అంటే అట్లా నాకు ఈ పిల్లలు ఆ పిల్లలు అని తేడా లేదు కాబట్టి పెద్ద ఎప్పుడు అట్లా అనిపించలేదు. రేర్ కేసెస్ ఎవరైనా అడిగినప్పుడు ఇట్లాంటి సందర్భంలో జ్ఞాపకం వస్తుంది అన్నట్టు. అసలు నాకు జ్ఞాపకం కూడా ఉండదు కానీ అనిపిస్తుంది. కానీ ఆ తర్వాత కూడా ఎప్పుడు ఇది చదువు అది చదువు అని చెప్పలేదు. నేనే ఒకటి క్యారెక్టర్ ఉండాలా, యావరేజ్ మార్కులు ఉన్నా సరే కానీ క్యారెక్టర్ ఉండాలని కోరుకునే వ్యక్తిని. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఉండి ఇర్రెస్పాన్సిబుల్ ఉండే కన్నా యావరేజ్ స్టూడెంట్గా ఉండి రెస్పాన్సిబిలిటీగా ఉన్న వాళ్ళంటేనే ఎక్కువ ఇష్టం. కాబట్టి పెద్ద స్ట్రెస్ ఏం చేయలేదు. ఇంటర్మీడియట్లో నీ ఇష్టం, నువ్వు ఏదైనా చదువుకో, ఏదున్నా నీకైతే రూపాయి ఉండదు, నీది నువ్వు చదువుకోవాలా, చదువుకొని నువ్వే సంపాదించుకోవాలా, ఈడనైతే రూపాయి ఉండదు, ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దు, రేపు పొద్దున ఇంకా సమస్యలు రావచ్చు, ఆలోచించుకొని నిర్ణయం నువ్వే తీసుకో. నా ఫస్ట్ ఇయర్లో తర్వాత సెకండ్ ఇయర్కి వచ్చినప్పుడు మాట్లాడారు. సరే ఫస్ట్ ఇయర్కు 10th నుంచే చెప్పినాం రిస్క్ ఉంటుంది ఆలోచించుకోండి. తర్వాత ఐఏఎం అంటే మీకు ఇంట్రెస్ట్ ఏముందంటే నేను ఒక న్యూ ఎంటర్ప్రెనర్ కావాలా, ఒక కంపెనీ పెట్టాలా, పెద్ద సీఈఓ కావాలా, లేదా పెద్ద కంపెనీకి సీఈఓ కావాలా, లేదా న్యూ ఎంటర్ప్రెనర్గా పెద్ద కంపెనీ పెట్టి 1000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. ఒక కాన్సెప్ట్ ఆలోచించుకో. సాఫ్ట్వేర్ ఎప్పటిదప్పుడే ఉంటుంది. సరే రిలాక్స్డ్ లైఫ్ కావాలంటే ఒక రకం ఉంటుంది, ఎక్స్ట్రీమ్ లైఫ్ కావాలంటే ఒక రకంగా ఉంటుంది, నార్మల్ లైఫ్ కావాలంటే ఒక రకం. నువ్వు ఎన్నుకునే దాన్ని బట్టి నీ ఆలోచన. అన్నీ కావాలా, టైము కావాలంటే దొరకదు. టైం దొరికితే డబ్బు తక్కువ ఉంటుంది, డబ్బు ఎక్కువగా అయితే టైం తక్కువ ఉంటుంది. ఆలోచించుకొని చూజ్ చేసుకో. మనం ఐఏఎం చదువుతాము అదే అని చెప్పేసి ఆలోచనతో ఇప్పుడు ఇంటర్మీడియట్లో కాంబినేషన్లోనే తీసుకున్నారు. కాలేజ్ కూడా నేను చూసింది లేదు, ఆయనే చూసుకున్నాడు. ఆయన్నే వేరే ఫ్రెండ్ పోయి జాయిన్ చేసి వచ్చిండు. తర్వాత ఇప్పుడు కూడా ప్రాసెస్ కూడా ఆయనే చేసుకుంటున్నాడు. డబ్బు అరేంజ్ చేయడం తప్ప నేను ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ కాలేదు. టిల్ నౌ ఇప్పటికి కూడా నేను ఇన్వాల్వ్ కాలేదు. సరే దిస్ ఈజ్ అంటే ఇది ఇర్రెస్పాన్సిబుల్ కావచ్చు, లేకుంటే చూసే వాళ్ళకి ఇంత బాధ్యత లేకుంటే ఎట్లా అని కూడా అనుకోవచ్చు. కానీ ఆయనకు మొత్తం తెలుసు ఏముంటుంది ఏముండదు అనేది. కాబట్టి ఆలోచించుకొని నిర్ణయం తీసుకో. సజెస్ట్ చేస్తారు కదా, ఇలా అయితే బాగుంటుంది, నేను చదువుతా కదా ఆయనకు సజెస్ట్ చేయడానికి. సజెస్ట్ చేయటం అంటే తను ఏ కెరీర్ అయితే నీకు బాగుంటుంది, నీ మెంటాలిటీకో లేకపోతే నువ్వు చదువుకున్న వాటికో, నువ్వు అవ్వాలనుకున్న వాటికి ఇలా చేసి. నేను ఆయనకు చెప్పింది ఒకటి, అందరితో మంచిగా ఉండాలా, హ్యాపీగా ఉండాలా, ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తే సాయం చేయాలా, నీవు ఎక్స్పెక్ట్ చేయని పరిస్థితిలో ఉండాలా, నా అనుకోవాలా, అందరు కూడా సెంటర్ అట్రాక్షన్ కావాలా, అందరూ నా కూడా అంతేగాని డబ్బు ఇంత కావాలా అంత కావాలా పొజిషన్ కావాలా ఇవన్నీ ఏం లేదు. నలుగురితో మంచిగా ఉంటే అదే పొజిషన్తో నలుగురు రారు, మన మంచితనంతోనే నలుగురు వస్తారని చెప్పినాం. ఏది నిర్ణయం తీసుకుని ఆయన ఇష్టం అని చెప్పాం. బట్ ఏది ఉన్నా అది రేపు పొద్దున నీ కష్టం మీద నువ్వు బతుకుతావు తప్ప ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఏం లేదని చెప్పినాం. కాబట్టి యూఎస్ వెళ్ళి చదువుకొని అండర్ గ్రాడ్యుయేషన్ వెళ్ళి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి రిటర్న్ ఇండియాకి రావాలని, ఇండియాలో న్యూ ఎంటర్ప్రెనర్గా కంపెనీ పెట్టాలనేది నా ఆలోచన. మేబీ 5 ఏళ్ళ తర్వాత 6 ఏళ్ళ తర్వాత ఆయన ఆలోచన ఏమి ఉంటుందో తెలియదు. సో ఆయన ఇష్టం, ఆయన లైఫ్ అంతా. సో పాపం విజయ్ గారు అంటే చాలా తక్కువ మాట్లాడతారు, ఆవిడ ఓపెన్ అవ్వరు కాబట్టి ఆవిడ ఎప్పుడు కూడా మీకేం చెప్పుకోకపోయినా. బట్ బాబు విషయంలో బాబు ఎప్పుడైనా అడుగుతాడా, నాన్న నాతో ఉండు, లేకపోతే నువ్వు మాతో ఇలా ఉండట్లేదు, మేము మిస్ అవుతున్నాము, ఇలా ఎప్పుడైనా బాబు చెప్పాడు? అట్లాంటి అంత టైం అంత సెంటిమెంట్ ఎక్కడ కనిపించేది అంటే నేను కూడా టైం మర్చిపోను. మా అక్క అంటుంటుంది, అరేడతో మాట్లాడరా, వాడు నేను బాగా ఇష్టపడతాడు అది ఇది అని చెప్తుంది. కానీ అరే నేనేమన్నా నేను మాట్లాడతానంటే ఎప్పుడు ఫోన్లో మాట్లాడుతావు, ఏదో ఇరిటేషన్లు ఉంటావు, వాడు చూసుకుంటే దూరం పోతాడు అది ఇది అని అంటే అది ఉన్న పరిస్థితి అట్లనే ఉండే. మా అక్క అంటుండే అన్నట్టు చూడు మాట్లాడాను. కానీ నాకన్నా ఎక్కువ ఆమెనే ఇన్వాల్వ్ అయ్యి అక్కనే మాట్లాడుతుండే. ఎడ్యుకేషన్ గురించి కొంచెం కేర్ తీసుకోవడం మాట్లాడడం చేస్తుండే. వాడి కూడా వాళ్ళిద్దరు జర అత్త అల్లుడు జర ఇంటెన్షన్తోనే మాట్లాడుతూ ఉంటారు, జర రెగ్యులర్గా టచ్లో ఉంటారు. వాళ్ళు షేర్ చేసుకుంటారు కాబట్టి ఈమె వంట చేస్తుంది, ఆమె చదువు చూసుకుంటుంది, నా పని చేసుకుంటా. కాబట్టి మా ఇంట్లో ఏమి ఇబ్బంది ఏం లేదు కాబట్టి అలా ఇంటెన్షన్తోనే. సో మోర్ ఓవర్ ఇంట్లో అందరు కూడా హై ఎడ్యుకేషన్ పెద్ద క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళే ఉన్నారు. అందరూ బీటెక్లు, ఎంటెక్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు, అందరూ డిఫరెంట్ ఫీల్డ్లలో ఉన్నారు. అందరూ చూసి ఎవరి లైన్లో ఆలోచించుకోవాలి తప్ప ఏది ఉన్నా మనము ఇట్లా ఉండాలని గైడ్ చేసినంత మాత్రాన అట్లనే పోతారు అనేది ఏం లేదు. నా దృష్టిలో చదువు అనేదైనా సంస్కారం అనేదైనా తన క్యారెక్టర్ అంటే తన ఆలోచనను బట్టే రావాలి, కానీ ఒకళ్ళు నేర్పితే కాదు. ఎంత కార్పొరేట్ స్కూల్లో వేసినా, ఎంత గవర్నమెంట్ స్కూల్లో ఉన్నా చదువుకు తెలివికి సంబంధం లేదు.
అట్లాగే ఎంత డబ్బు పెట్టి ఎంత డిసిప్లిన్గా పెంచినా ఒకేసారి విడిచిన బాణంలాగా అయితే కూడా వేస్ట్ అయిపోతారు. కాబట్టి ప్రాక్టికల్గా చిన్నప్పటి నుంచే సొసైటీలో అన్ని పనులు చేసుకుంటూ ఇంటి రెస్పాన్సిబిలిటీ చూసుకుంటూ అందరి రిలేషన్లో ఒక అటాచ్మెంట్ని పెంచుకున్న వాళ్ళు మామూలుగా ఎప్పుడైనా కంఫర్ట్గా ఉంటారు. మనీ ఎర్నింగ్ అనేది కలిసి రావడం కలిసి రాకపోవడం అది లక్క, దాన్ని ఎవరేం చేయలేరు. దాన్ని బాగా సంపాదించి లాస్ కావచ్చు, ఏమీ లేనివాడు బాగా సంపాదించవచ్చు, దాంట్లో ఎవరేం లెక్కలు వేసుకోలేము. కానీ ఉన్న దాంట్లో సాటిస్ఫైగా ఉండి సంతోషంగా ఉండి అందరితో మంచిగా ఉండి ఉన్న దాంట్లో ఇంకొకరికి సాయం చేయగలిగే నేచర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అందరు కూడా దగ్గరికి వస్తారు. అది చూసుకోమని చెప్పినాం. నచ్చలేదు, ఎవ్వరు అవసరం లేదు, నాకు డబ్బే అవసరం అంటే ఆయన ఇష్టం. లేదు అందరు అవసరం, పోతే పోయింది ఇంత డబ్బు అంటే ఓకే. లేదు నేను లైఫ్ రిలాక్స్గా ఉండాలా, మినిమం ఎర్నింగ్ చాలు అనుకుంటే ఆయన ఇష్టం. అది ఏదైనా ఆయన ఇష్టం. రమణారెడ్డి గారు, మీరిద్దరూ కలిసి అంటే చుట్టాల ఫంక్షన్లకి, పెళ్ళిళ్ళకు, వాటికి వీటికి రెగ్యులర్గా వెళ్తూనే ఉంటారు. అఫ్కోర్స్ ఇప్పుడు కొంచెం బిజీ అయ్యారు కాబట్టి తగ్గుండొచ్చు, బట్ అంతకుముందు అయితే వెళ్తున్నారు కాబట్టి వెళ్ళలేదా ఏంటి వాటికి కూడా? అసలు కలిసిపోతాయి కదా, కలిసి సినిమా చూడలేదు, నేను ఇప్పుడు నెక్స్ట్ అదే అడగపోయాను, క్వశ్చన్ అడగకుండానే మీకు ఆన్సర్ వచ్చేసింది. కలిసి అయితే పోము అసలు. అవునా? పోతే అందరం కలిసే పోతాం. ఓకే. 20, 30, 10, 15 ఇట్లనే ఉంటాం తప్ప అందరం కలిసి వెళ్తే 3-4 కార్లు వెళ్తాయి, అందరం కలిసి పోతాం, అందరం కలిసి వస్తాం. ఓకే. అంతే నేను తప్ప అనుకున్నానంటే పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి కలిసి అట్లా అందరితో కూడా వెళ్తారు, బట్ ఆవిడ వేరే అలా కాకుండా ఫంక్షన్లకు కాకుండా ఇంకెక్కడికైనా సినిమాలకు వేరే ఊర్లకు తీసుకెళ్లారా అని అడగబోతుంది. లేదు లేదు, ఎక్కడికి అదంతా వెళ్ళలేదు. ఏం లేదు. అట్లా కలిసి ఉండేది, ఇట్లా ఇద్దరమే రావాలి, మనం ఇద్దరమే ప్రయాణం చేయాలంటే ఇద్దరం కలిసి ప్రయాణం చేసింది నాకు తెలిసి ఒక 2-3 సందర్భాలని, అది కూడా బ్యాంక్లో సంతకాలే. ఇంకెక్కడ కూడా ఇద్దరం కలిసిపోయినట్టు ఏం లేదు. మామూలుగా వదినలు అక్కలు అందరు కలిసి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. బావలు వీళ్ళు దాంట్లో మనము దాంట్లో ఎవరు మంచుకో దాంట్లో వెళ్ళిపోతూ ఉంటారు. అట్లేమి మనమే ఎక్కాలా, నువ్వు రా, నువ్వు వీళ్ళని కూర్చో, ఇద్దరం కలిసి ఉండాలా, నా పక్కకు నువ్వే ఉండాలి, ఇవన్నీ ఏముండదు. ఈవెన్ పెళ్ళైన కొత్తలో కూడా అలా లేదా? కొత్తలో లేదు, పాతలో లేదు, ఏది లేదు. అప్పటి నుంచి ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు అట్లా 2 సినిమాలు పోయినా ఆ కొనకోలు ఈ కొనకోలు ఉంటుంటాం, అంతేగాని పక్కకే కూర్చోవాలనే ఆలోచన ఏం లేదు. అంటే కంబైన్డ్ ఫ్యామిలీ ఉండేసరికి అదొక అటాచ్మెంట్ అంతే. వదిన అంటే తల్లి తిరిగా, అక్కలు ఉన్నారు, బావలు ఉన్నారు, ఇట్లా అన్నట్టు అది ఒక అటాచ్మెంట్తో ఉండి. డిఫరెన్స్ ఉన్నప్పుడు ఈ డీవియేషన్ వస్తుంది, డిఫరెన్సే లేనప్పుడు డీవియేషన్ రాదు. అట్లా ఓకే. సో ఇప్పటివరకు అయితే ఏ సినిమాకి కూడా ఇద్దరు వెళ్ళలేదు, వేరే ఊర్లకు ఇద్దరం కలిసి సినిమా చూసిందే లేదు. అంటే సినిమాలు 10 చూడొచ్చు, 10 చూడొచ్చు, కానీ అందరం కలిసి వెళ్ళాం. ఇద్దరం కలిసి చూసింది ఏం లేదు. యాక్చువల్లీ సినిమాలు ఇంట్రెస్ట్ అయినా చూస్తారా విజయ్ గారు? ఆమెకు టీ అంటే ఏమో అడగా. సీరియల్స్ ఎక్కువ చూస్తాను, ఓకే. టీవీలో సీరియల్స్ చూస్తారు, బయటకు వెళ్ళి సినిమాలు న్యూస్ చూస్తాను. న్యూస్ చూస్తారు. ఓకే. పేపర్ మాత్రం 2 గంటలు చదువుతాను. అవునా? వెంకటరమణారెడ్డి గారి గురించి ఆ న్యూస్ వచ్చిందా అని చూస్తుంటారు. సార్ అసలు పేపర్ చూడరు, నేను న్యూస్ పేపర్ చూడరు. చదవా, న్యూస్ చూడా, నేను టీవీ చూడా. ఓకే. సో మేమన్నీ కూడా ఆవిడ కవర్ చేసేస్తున్నారు, అందుకే ఆవిడే పేపర్ చదివి ఆవిడే న్యూస్ చూసి అన్నీ చేసేస్తున్నారు. సో మీకు ఎప్పుడు అనిపించలేదా ఇద్దరం కలిసి వెళ్దాము ఏంటి అనేది? సో మీకు కూడా అందరు కలిసి వెళ్ళటమే హ్యాపీగా అనిపించేది? అవునండి. సో ఎప్పుడు కూడా ఆయనతోనే సపరేట్గా వెళ్ళాలి, ఆయన పక్కనే కూర్చోవాలి, ఆయనే ఉండాలి, ఇవన్నీ ఏం లేవు? సార్ టైంకి ఉండరు కదా, ఇక అడ్జస్ట్ అవుతుంది. కావాలన్నా దొరకదు కదా, కానీ పడేది. అదే అందుకే ఆవిడ స్ట్రాంగ్ అదే ఫిక్స్ అయ్యారు, ఎట్లాగో దొరకరు కాబట్టి ఇలానే ప్రశాంతంగా అందరితో కలిసి హ్యాపీగా అందరిలాగా అల్లరి చేసి జర గొడవ చేసి తింటాడేమో అంటే ఈయనేం రకం కాదు, పొమ్మంటాడని కూడా తెలుసు కదా. కాబట్టి అందుకే దేర్ ఈజ్ నో ఆల్టర్నేట్ వే. ఓకే. సో పెళ్ళైన కొత్తలో కానీ ఇప్పుడు కానీ ఆయన కోప్పడితే అలగటము, ఆయన కొంచెం గట్టిగా మాట్లాడితే అలగటం, ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? అలిగిన సందర్భాలు ఉన్నాయా? విజయ్ గారు ఎప్పుడైనా అలిగారా? నాకు తెలిసి అయితే ఏం లేదు. నేను కోపం వస్తే ముఖం ఇట్లా ఉంటుంది తప్ప ఏమనం, నోటికి వచ్చిన మాట మాట్లాడడం అట్లాంటి అలవాటు లేదు. కానీ మీరు మారారంటే వెళ్ళిపోతాం అంతేగాని ఏం మాట్లాడము. అలగటాలు, కోపం తెచ్చుకోవడం నేను చూసిన కాడికైతే ఏం లేదు ఇప్పటి వరకు అయితే, ఇన్ని సంవత్సరాలు. ఓకే. ఎందుకంటే ఆవిడ ఒకసారి అలిగారు లేకపోతే కోపం తెచ్చుకున్నారు అంటే ఆ కోపం తర్వాత ఎవరు ఫస్ట్ మాట్లాడతారు, ఎవరైనా సారీ చెప్తారా, ఇలాంటివి ఏమైనా నేను అడుగుతాను. అట్లాంటివి జరిగితే నేను మాట్లాడాలి, నేనే చెప్తున్నాను కదా. అదే అంటున్నా, పాపం ఆవిడ దానికి కూడా అవకాశం లేకుండా అన్నిటికీ అలవాటు పడిపోయి అన్నిటికీ అడ్జస్ట్ అవుతూ వచ్చారు కాబట్టి అలగటము, మీరు సారీ చెప్పటాలు ఇలాంటివి కూడా ఏమీ ఆ సందర్భాలు లేవు. ఓకే. సో ఇంత కూల్గా ఉన్నారు విజయ్ గారు, అండ్ మీరు కూల్ పర్సన్సే కాబట్టి ఎక్కువగా గొడవలు వచ్చిన సందర్భాలు కూడా ఉండవు, అండ్ టైం కూడా మీరు ఇంట్లో ఎక్కువ ఉండరు కాబట్టి చాలా తక్కువగా ఫ్యామిలీ అలా గడిచిపోతుంది కాబట్టి.
సో ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత కష్టపడి రాజకీయ జీవితాన్ని సాధించుకున్నారు, ఇంకా ప్రజలకి చేయాలి అని అనుకున్న దాంట్లో ఆవిడ నుంచి మీరు ఎలాంటి సపోర్ట్ కోరుకుంటున్నారు? ఇప్పటివరకు ఆవిడ ఫుల్ సపోర్ట్ చేశారు, 100% చేశారు నన్ను అడిగితే, బట్ ఇక మీదట ఇంకా ఎలాంటి సపోర్ట్ కోరుకుంటున్నారు ఏమైనా? ఇంకా కోరుకునేది ఏమున్నదమ్మా, ఏదున్నా తను ఇల్లు చూసుకుంటుంది, ఇంట్లో 10,000 ఇస్తే 10,000 నడుపుతుంది, 15,000 ఇస్తే మళ్ళీ 5,000 మిగులుస్తుంది. ఓకే. సో ఇంటి ఖర్చు వాస్తవం ఖర్చే చెప్తున్నాను, అంతకన్నా ఎక్కువేం కాదు. ఇక బయట నేను పెట్టే ఖర్చు ఆమెకు తెలియదు, నేను ఏం చేస్తున్నా తెలియదు, ఏమి ఇస్తున్నా తెలియదు, ఎటు పోతుంది తెలియదు, ఎటు వస్తుంది కూడా తెలియదు, పట్టించుకోదు. ఒకవేళ ముందట ఇచ్చినా ఎవరికైనా సాయం చేసినా ఎందుకు చేస్తున్నా అని కూడా అడగరు. ఈమెకు అవసరం ఉండి ఏమన్నా కావాలి, తులం కావాలని గిట్ట ఎప్పుడన్నా అడుగుతుందేమన్నా, అడగలేదు ఎప్పుడు. ఒకవేళ ఎవరికైనా ఇస్తుంటే కూడా ఏమేమన్నా అవసరం ఉండి అడిగిందే అనుకుందాం, ఎవరికైనా ఇస్తుంటే కూడా నాకు ఇవ్వకుండా అటు ఇస్తున్నాం అని కూడా ఎన్నడూ మాట్లాడరు. కాని పని అది ఏం అట్లాంటి ఆలోచన చేయదు. కాబట్టి ఓ రకంగా అదృష్టమే. ఇప్పుడు లైఫ్లో ఫ్యామిలీలో అందరికీ ఏదో ఒక లోటు ఉంటుంది, ఆ లోటు అడ్జస్ట్ అయినప్పుడు అది లోటుగా కనపడదు. కాబట్టి మంచిని చూస్తే ప్రతి వ్యక్తిలో చెడును చూసే కన్నా మంచిని చూస్తే ఆ చెడు కనపడకుండా ఉంటుంది. అది భార్య అయినా, భర్త అయినా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెలైనా, అన్న వదినలు మరుదులైనా, ఏదున్నా సరే ఒక మంచిని పట్టుకుంటే ఒక చెడు జారిపోతే జారిపోయిందేమో అంటే అన్నారు, ఏం తప్పేమున్నది అనేది ఒక ఆలోచన వస్తుంది. కానీ అవన్నీ పట్టించుకోకుండా ఇదే పట్టించుకుంటే గొడవ అవుతుంది. కాబట్టి పాజిటివ్నెస్ ఉన్నప్పుడు నెగిటివ్ ఎప్పుడు కనపడదు అనేది నా ఆలోచన. నేను అట్లనే ఉంటాం. ఎప్పుడైనా నేను ఇరిటేట్ అయితే నాకు తెలియకుండా అయినా ఎక్కడ ఆ సందర్భం అయితే అలిగినట్టు కానీ గొడవ అయినట్టు కానీ నాకు జ్ఞాపకం లేదు. ఆవిడ నాకు ఇది కావాలి అని ఎప్పుడూ అడగలేదు, కానీ మీరు ఎప్పుడైనా మీ ఇష్టంగా ఆవిడకి ఏం కావాలో కొనిచ్చారా? పోనీ నేను కూడా ఏమి కొనియలేదు, నేను ఎప్పుడు కూడా నీకేమి ఇష్టం అని అడగలేదు. పోనీ ఇప్పుడు అడగండి అట్లీస్ట్, నీకేమి ఇష్టం, ఏం కావాలి అని. ఈ సంక్రాంతికైనా ఆవిడకి కావాల్సింది ఏంటో కొనిద్దాం. అడిగితే అన్నీ అడుగుతారు, ప్రజాపాలన తిరిగా. ఆవిడ ఎన్ని సంవత్సరాల నుంచే పాపం ఏం అడగలేదు, అట్లాంటిది ఇప్పుడు అన్ని అడిగి తీసుకోవాల్సిన అవసరం దాకా తెలియదు. కావాల్సింది కొనుక్కొని నేను పేమెంట్ కడతామని చెప్తాం తప్ప ఏం లేదు. మా అక్కలు వదినలు వాళ్ళు కూడా అంటారు కొనే అని, కానీ కొనది. ఓకే. ఎప్పుడు అంటే ఒక గిఫ్ట్ ఆవిడ కొనియటము, పెళ్లి రోజుకో పుట్టిన రోజుకో కొనియటాలు ఇట్లాంటివి ఏమి గిఫ్ట్లు మందికి ఇచ్చుడు నాకు అలవాటు, కానీ ఇంట్లోనే ఇవ్వలేదు ఇప్పుడు. మందికి అంటే పబ్లిక్ వాళ్ళకి వీళ్ళకి అట్లా ఎప్పుడు కూడా ఇవ్వలేదు. ఇది స్పెషల్ డే, ఇది నీ బర్త్డే, ఇది మ్యారేజ్ డే, మనం ఇట్లా అట్లా అని. ఈవెన్ మ్యారేజ్ డే రోజు కూడా గుడికి పోయిన సందర్భం లేదు. పొద్దున్న లేచి వాళ్ళ పని మీద వాళ్ళే ఉంటారు అంతే. ఓకే. సో పెళ్లి రోజు గిఫ్ట్లు, బర్త్డేల గిఫ్ట్లు, లేకపోతే నైట్ వెరీ నార్మల్ లైఫ్. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఇట్లా కూడా ఉంటారా అని కూడా అనుకుంటారు. అందుకే అంటున్నాను, అట్లాంటిది ఏమీ ఉండదు. ఎన్నడూ కూడా స్పెషల్ అని కానీ, లేకుంటే 10 మందిలో వీళ్ళు సపరేట్గా కనిపించడం కానీ, లేదా ఇద్దరం ఒక్క దగ్గర కూర్చున్న సందర్భం కానీ, ఆనుకొని కూర్చున్న సందర్భం కానీ ఎవరు చూసి ఉండరు ఫ్యామిలీలో. అంటే నేను జోవియల్గానే ఉంటాము, ఆమె బిజీగానే ఉంటుంది, ఎవరి పని మీద వాళ్ళే ఉంటారు. ఎప్పుడు నవ్వుతూనే ఉంటాం, అందరితో నవ్వుకుంటుంటాం. కాబట్టి అందరితో ఫ్రీగా ఉంటాం. కాబట్టి సపరేట్గా ఇట్లా ఉండాలా అనే ఆలోచన ఎప్పుడు రాలేదు, అట్లా ఆలోచించలేదు. చిన్నప్పటి నుంచి కంబైన్డ్ ఫ్యామిలీలో ఉండడం వలన, అందరితో అటాచ్మెంట్గా ఉండడం వలన అది ఎందుకో మరి, కానీ అట్లా ఫీల్. పెళ్లికి ముందు పెళ్లి తర్వాత కూడా పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు, పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. కలిసి పెరిగారు కాబట్టి. అప్పుడు వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు ఉందాము, ఇప్పుడు ఒక దగ్గర ఉన్నాము, అది తప్ప వేరే డిఫరెన్స్ ఏం లేదు. విజయ్ గారిలో మీకు నచ్చింది ఏంటి, నచ్చంది ఏంటి? అని నచ్చంది ఏమి లేదు. నచ్చింది అంటే అడ్జస్ట్మెంట్, అది నాతో అడ్జస్ట్ కావడం గ్రేట్. నచ్చంది ఏం లేదు అనేటప్పుడు కాడు ఫేస్ ఇలా వెలిగిపోతుంది. నిజంగా కూడా నచ్చంది ఏమీ లేదు, ఎప్పుడూ ఎవరికి చెప్పలేదు ఫస్ట్ టైం. కానీ నాకు నచ్చంది ఏమీ లేదు. నేను 100% ఎవరి దగ్గరైనా పాజిటివ్గా చూస్తాను. పాజిటివ్ 60% ఉన్నా నేను 40% మర్చిపోతాను. అటువంటిది 99% నెగిటివ్ ఎప్పుడు కనపడలేదు, 1% కూడా లేదు. కాబట్టి అట్లాంటిది లేదు. ఇక నచ్చిన విషయం అంటే నాతో అడ్జస్ట్ అవ్వడం గొప్ప విషయమే. చాలా మటుకు వేరే వాళ్ళు అయితే ఇబ్బంది అవుతుండే, ఖచ్చితంగా గొడవ అవుతుంది. సో ఒక భర్తగా ఆవిడలో నచ్చనివి ఏవీ లేవని చెప్పారు చూసారు. ఒక భార్యకి అంతకు మించి ఇంకేం అవసరం లేదు. నిజంగా అదే పెద్ద కాంప్లిమెంట్ ఆవిడకి. అప్పుడప్పుడు అంటది అన్నట్టు, అందరికి నచ్చవు కానీ నాకు నచ్చవని. అయ్యో. విజయ్ గారు, ఇప్పుడు చెప్తున్నాము వెంకటరమణారెడ్డి గారిలో నచ్చినవి ఏమున్నాయి, మీకేమున్నాయి? ఏం నచ్చలేదు చెప్పండి, ఇంకా ఈ సందర్భంగా చెప్పేసి. లోపల ఉన్న ఎగ్జాస్ట్ అన్న అయిపోతే బరువు దిగిపోతుంది. ఆయనలో నచ్చినవి ఏమున్నాయి చెప్పు. ఏం నచ్చింది ఆయనలో మీకు? చెప్పు, ఏదున్నా చెప్పు, ఏమి ఇబ్బంది లేదు. 100,000 మంది చూస్తారు, ఇట్లా లక్షలు చూస్తారు, నాకు తెలుసు. ఏం కాదు, చెప్పండి, పర్లేదు. ఏమన్నది దానిలో ఏది ఉంటే అది చెప్పచ్చు, నేను కూడా ఆలోచించవచ్చు. నచ్చనివి ఏమైనా ఉన్నాయా ఆయనలో మీకు?
ఆమె చెప్పకుండా నేను చెప్తాను, ఎందుకు ఏమనుకుంటా నాకు తెలుసు. చెప్పు, ఏం పర్లేదు. అన్నీ నచ్చాయా? ఆయన కోపము కానీ లేకపోతే ఆయన ఎక్కువగా టైం ఉండకపోతే ఇవన్నీ కూడా మీకు ఓకేనా, నచ్చాయా? ఓకే, సరే. ఎక్కువగా నచ్చేది ఏంటి ఆయనలో మీకు? ఏం నచ్చుతుంది ఆయన చూడగానే మీకు? అది కూడా మీరే చెప్పండి. సో కాబట్టి ఆవిడ తరఫున కూడా మీరే చెప్పండి, ఆవిడకి మీలో నచ్చనివి ఏమున్నాయో. పెద్ద అంటే వాంటెడ్లీ ఇట్లా ఇట్లా ఈ నేనంటే నచ్చంది అనేది ఏం లేదు, కానీ ఒక్కొక్క సందర్భంలో ఏ మనిషికైనా ఆడవాళ్ళకు ఏదైనా నాది అంటూ ఏమీ లేకుండా ఉన్నారు కదా అన్నది ఉంటుంది, ఎట్లాగో న్యాచురల్ ఎవరికైనా ఉంటుంది. ఆడవాళ్ళు అన్నప్పుడు ఒకటి ఆలోచన ఉంటుంది, అట్లీస్ట్ కొంచెం సెల్ఫిష్ ఉంటుంది. ఆ సెల్ఫిష్కి కూడా స్థానం లేకుండా ఉంది కదా అనేది ఒక ఫీల్ ఉంటుంది. అంటే నలుగురు ఒకలాగా ఉంటే నేను ఒకలాగా ఉన్నా అనే ఫీలింగ్ కూడా ఉంటుండొచ్చు, కాదని నేను అన్నాను. 10 మందిని చూసినప్పుడు వాళ్ళు ఇద్దరు కలిసిపోయి ఫోటోలు దిగడం, వాళ్ళు ఇద్దరు కలిసి ఉండడం, మరి ఎంబటి రమ్మంటాడు, కనీసం ఫోటో దిగేటప్పుడు కూడా మర్చిపోయి ఒక్కడే ఎక్కిపోతాడు, ఫోటో దిగిపోతాడు అనేది ఒక ఫీలింగ్ ఉంటుంది న్యాచురల్గా. ఒకటి. రెండోది, ఎంతసేపు ఖర్చులు, ఇది అప్పులు, ఇవి చేయడం, అవి చేయడం, సంపాదించడం, మళ్ళీ కూడా కొట్టడం, మళ్ళీ రావడం, ఎవరు అడిగితే వాళ్ళకి సాయం చేస్తాడు, అది దాన్ని కూడా ఉండొచ్చు లోపల. ఎందుకంటే ఏం అనదు, ఉండొచ్చు, కానీ సేవింగ్ అయితే ఉండాలి కదా, నాకు ఒక కొడుకున్నాడు కదా, ఉంచాలి కదా అని ఒక చిన్న సెల్ఫిష్ ఉండొచ్చు అనుకుంటున్నాను. నాతో ఒక్కనాడు అనలే, ఉండొచ్చు మేబీ. నేను కూడా ఎదుటోళ్ళ జాగాలు ఉండే ఒక నిమిషం ఆలోచిస్తా కాబట్టి నాకు ఆ ఫీల్ అంటే అనుకుంటుందేమో అని అనుకున్నప్పుడు ఈ విషయం వాడికి చెప్పినప్పుడు కూడా ఓ గిట్లుంటే ఎట్లా ఏమైనా ఉంటే నయముండు కదా, మొత్తం ఏం లేకుండా అంటే అది అప్పుడు కూడా నేను ఏమనలేదు, కానీ అట్లా ఉండొచ్చు ఆమె మనసులో. రెండోది, అప్పుడప్పుడు ఉంటుంది ఊరందరికి మంచిగానే కానీ నాకైతే నచ్చలేదని అంటే ఈ అసంతృప్తి ఉండొచ్చు అనేది నా ఫీలింగ్, అంతే. ఏం అసంతృప్తి అనేది తెలియదు, బట్ న్యాచురల్గా ఆ సెల్ఫిష్ ఉంటుంది ఎవరికైనా. నాది అనేది ఒకటి ఉండాలనేది కోరిక అందరికీ ఉంటుంది. ఎంత తల్లిలాగా చూసే వదిన ఉన్నా, తండ్రిలాగా చూసే అన్నున్నా, లేకపోతే ప్రాణములు చూసే అన్నదమ్ములున్నా, అక్కచెల్లెలున్నా, భర్త కాడికో భార్య కాడికో వచ్చినప్పుడు ఇది నాది అనేది ఒకటి వస్తుంది. ఆ ఒక్కటి తగ్గచ్చు, నాది అనేది లేకపోయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను, కానీ నాకు ఆ ఫీలింగ్ రాదు, అదొక సమస్య అన్నట్టు. అంటే అందరినీ కామన్గా ఒకటేలాగా చూడడం నాకు అలవాటు, ఆ తేడా కనపడదు. అది బేసిక్గా నేను పెరిగిన వాతావరణంలో నా ఆలోచన ఇట్లుండి ఆమెకు నష్టం కావచ్చు, కాలేదని అంటలేదు, కానీ ఎప్పుడు మాటలలో కానీ ఎక్కడ తేడా రాలేదు, ఆమె ఎక్స్ప్రెస్ చేయలేదు, కాబట్టి ఆ అసంతృప్తి ఉంటుంది అనేది నా ఆలోచన. వెంకటరమణారెడ్డి గారు, విజయ్ గారి గురించి మీకు ఎంత తెలుసు, అంటే ఎంతగా ఆవిడని డీటెయిల్డ్గా పరీక్షిస్తున్నాను, చిన్న టెస్ట్ మీకు పెడతాను. ఆవిడ ఇప్పుడు ఏ కలర్ బొట్టు పెట్టుకున్నారో ఒకసారి చెప్పండి. మీరు ఏది అడిగినా చెప్పలేను, మెడల్ ఏమేసుకుందంటే కూడా చెప్పలేను, ఎందుకంటే నేను అబ్జర్వ్ చేయలేను కాబట్టి. నేను అబ్జర్వ్ కూడా చేయను అసలు. నేను ఎవరిని జనరల్గా మాట్లాడితే వెళ్ళిపోతా, కానీ ఎవరిని కూడా అబ్జర్వ్ చేయను నేను అసలు. నిలబడి ఇట్లా పరీక్షించే అలవాటు లేదు. నేను నవ్వుతూ జోకులు వేసుకుంటా, నవ్వుకుంటా, ఏదో ఒక 2-2 నగిపించుకుంటూ వెళ్ళిపోతాం అంతే. ఎక్కడ నిలబడ్డా 2 నిమిషాల్లో నగిపించి మళ్ళీ వెళ్ళిపోతూనే ఉంటాము, అబ్జర్వ్ చేయము. ఏమి ఇప్పుడు ఇటు చూస్తున్నాయి కదా, చీర ఏంటంటే కూడా కలర్ ఆలోచించాల్సింది. ఇప్పుడు మీరు బొట్టు దాకా వేరు. ఓకే, సరే చూసైనా చెప్పండి, అట్లీస్ట్ ఇప్పుడైనా చూడండి. ఎర్ర బొట్టు ఎప్పుడైనా ఉంటుంది. సరే కలర్, అది కలర్ ఏమంటారో తెలియదు అసలు, చీర సెలెక్షన్ తెలియదు. అదే కదా. సో ఎప్పుడైనా ఆవిడకి వెళ్ళి ఆవిడతో పాటు షాపింగ్కి వెళ్ళి ఒక చీర కొనిద్దాము, ఒక నగ కొనిద్దాము, ఇట్లాంటి ఆలోచన కూడా అట్లాంటిది ఏం రాలేదు, మీకు రాదు. వాళ్ళు తీసుకొచ్చుకున్న ఇది బాగున్నదిరా అని అక్క అడిగినా, ఈ విజయ్ అడిగినా, ఇద్దరు అడిగినా మంచిగా ఉంది అంటాం. అది ఏం చీర అని కూడా తెలియదు, బాగుందే అని అంటాం కదా. నీకు చూపెట్టాక నువ్వు కొన్నది ఏమని 3 మడత పెట్టేసుకుంటారు అంతే, ఇంకా ఏం లేదు, నవ్వుతా వెళ్ళిపోతాం అంతే. సో చిన్నప్పటి నుంచి ఇద్దరు ఒకే ఇంట్లో ఉండి పెరిగారు కాబట్టి పెళ్లి చూపులు లేదు ఇందాక నేను అన్నట్టు. కనీసం ఎప్పుడు కూడా నువ్వంటే ఇష్టము, ఐ లవ్ యూ ఇలాంటి చెప్పేవి కూడా లేదు, అంత ఛాన్సే లేదు. అదే నాకు ఎవరైనా చెప్తే కూడా ఇరిటేషన్, అయ్యో నేను ఇప్పుడు చెప్పిందా ఇట్లా ఎవరైనా అట్లా అంటే నేను అనలేదు, ఎవరన్నా అట్లా అంటే కూడా మందిలో ఇబ్బంది అనిపిస్తుంది. అంటే ఆ స్పెషల్ అనేది కనపడకూడదు, అందరి ఇట్లలో ఉన్నప్పుడు ఫార్మల్గా ఉండాలనేది నా ఆలోచన. మేబీ ఇట్ ఈస్ రాంగ్ ఆర్ రైట్, ఐ డోంట్ నో, కానీ 10 మందిలో ఉన్నప్పుడు సంథింగ్ స్పెషల్ అనేది కనపడకూడదు, ఎవ్రీథింగ్ స్పెషల్ అనేది కనపడాలనేది అట్లా ఉండాలి. కానీ ఇంట్లో టైం దొరికినట్టు బయటకు వచ్చి అందరి ముందట మీద పడడం అంటే అది నచ్చదు కూడా. బట్ మీరు ఎన్ని చెప్పినా కూడా ఇప్పుడు మాత్రం తప్పించుకోలేరు కాబట్టి డెఫినెట్గా ఈ సంక్రాంతికి
మా అందరి సమక్షంలో ఆవిడకి మీరు చెప్పాల్సిందే. అట్లీస్ట్ లవ్ యూ అని కాకపోయినా నువ్వంటే ఇష్టం అని ఏ చెప్పాలి. ఆమె అంటే ఇష్టం నేను కాదని ఆవిడకి చెప్పండి నువ్వంటే నాకు ఇష్టం నువ్వంటే అని. నాకు ఇష్టం అదేమో దాంట్లో అదే తేడానే లేదు. ఓకే, అట్లా లవ్ యూ కూడా చెప్పేసేయండి. అట్లా కుదరదమ్మా. విజయ్ గారు మీరు చెప్పండి, ఆయనకి చెప్పండి. బావని పిలుస్తారా ఏమని పిలుస్తారు? లేదు, వెంకటని పిలుస్తుండే ఇప్పుడు నా పేరు పెట్టి పిల్లదు, అంతకుముందు వెంకటని పిలుచు. ఓకే అక్కలు అన్నలు అందరూ ఏం పేరు పెట్టి పిలుస్తారు అదే పేరుతో పిలుస్తుండే. ఓకే ఇప్పుడు ఏమన్నది ఇగో అంటారు కదా. ఓకే. ఈగో అంటే ఇంపిస్తే బలికితే ఇంపే కూడా పోతే ఏమన్నది ఇక సపరదాకా ఉంటుంది కొంచెం గట్టిగా ఇగో అని వస్తుందా? అని. ఇగో అనేది ఏం లేదు, మళ్ళీ విజయ్కి ఎప్పుడో లేకుంటే అక్క పిలుచాడు, అరే పిలుస్తుందిరా అనేవో ఏదో ఒకటి ఓకే. ఎవరో ఒకరు టచ్ చేస్తే అప్పుడు ఏంది అని మారుతాం. మీకు ఏమని పిలవాలనిపిస్తే అది, మీకు ఏం చెప్పాలనిపిస్తే అది ఒకసారి చెప్పండి ఆయనకి. పర్లేదు చెప్పండి, ఈ సంక్రాంతి స్పెషల్గా ఉండాలి కాబట్టి చెప్పండి, ఆయన కూడా జీవితకాలం గుర్తుండిపోతుంది. ఇందాకని చెప్పేశారు మీకు, సో అట్లా మీరు కూడా చెప్పేసేయండి. ఆయన అంటే కూడా జీవితకాలం గుర్తుంటుంది, ఎందుకంటే ఇంత అడ్జస్ట్మెంట్ అయ్యడు కాని పని అంటే నా మెంటాలిటీ. నేను చేసే పనులకు అడ్జస్ట్ కావడం కష్టమే. ఎంత చదువుకున్న వాళ్ళు ఉన్నా, ఎంత బ్రాడ్ మైండ్ అని అనుకున్న వాళ్ళు ఉన్నా నాతో అడ్జస్ట్ కావడం చాలా కష్టం. మొట్టమొదటి నన్ను చూసిన వాళ్ళు అందరూ ఇబ్బంది పడతారు, తర్వాత మహిళ దగ్గర అవుతారు. అట్లా ఆవిడ చెప్పాలి ఫ్లోలోకి వచ్చారు. చెప్పండి విజయ్ గారు. లేదంటే ఆయన అంటే ఇష్టమే. పక్కనున్న మనిషి ఇష్టం లేదని ఎవరు అంటారు? ఎవరైనా ఇష్టమే అంటారు. అంటే చిన్నప్పటి నుంచి ఎంత కలిసి పెరిగినా మీ గురించి మొత్తం తెలిసినా కూడా మీరు అన్నట్టు ఆవిడ అడ్జస్ట్ అవుతున్నారు అంటే అక్కడే ఆవిడకి ఎంత ఇష్టం ఉంది మీ మీద అనేది అర్థమైపోతుంటుంది. కాబట్టి స్పెషల్గా ఆవిడ ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. అవును. సో ఎన్నేళ్ళైందండి ఇప్పటికి పెళ్ళి? 96, 24, 30 years. 30 years అయింది. 30 yearsలో ఆవిడ నుంచి మీరు నేర్చుకున్న క్వాలిటీ ఏమైనా ఉండిందా? మౌనంగా ఉండడం. ఉండట్లేదే, నేను ఉండట్లేదు కానీ ఆమె మౌనంగా ఉండడం. ఆవిడ మీరు ఆవిడ నుంచి నేర్చుకునేది ఇలా ఉంటే బాగుంటుంది, నేను కూడా ఇలా ఉండలేకపోతున్నాను, ఇలా ఉంటే బాగుంటుంది కదా అనిపించింది? ఏం లేదండి, నేను నాది నేను ఎవరిది ఎవరిది వాళ్ళకి. అనుకుంటా. మీకు ఏమైనా అనిపించిందా ఆయన నుంచి మీరు ఏమైనా నేర్చుకున్నారా? అంటే నలుగురికి సేవ చేయటం కానివ్వచ్చు, లేకపోతే నలుగురికి మంచి జరగాలని కోరుకోవటం కానివ్వండి, ఇవన్నీ కూడా ఇట్లాంటివి ఏమైనా మీకు ఆయన నుంచి నేర్చుకున్నవి ఏమైనా ఉన్నాయి సందర్భాలు? ఆయన సేవ చేయడం ఇష్టమే నాకు కూడా. ఓకే, సో అది నచ్చింది. సో ఈ 30 ఏళ్ల వైవాహిక ప్రస్థానాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది వెంకటరమణారెడ్డి గారు? చాలా తొందర అయిపోయింది అనిపిస్తుంది. 30 ఏళ్ళు అనుకో, మీరు మరి బయట తిరిగితే అట్లా అయిపోతుంది. చూస్తుండే వరకల్లా ఏజ్ అయిపోయింది అనుకో. అదే కదా, 25 ఏళ్ళు ఉన్నప్పుడు మస్తు టైం ఉందిలే ఇంకా అనుకుంటుంటే 54కి వచ్చేసరికి దగ్గరికి వచ్చింది. అయ్యో అయిపోయింది, ఇన్ని రోజులే అయిపోయాయి, తెలియకుండానే అయిపోయింది, తొందర అయిపోయింది అనిపిస్తుంది. రైట్. సో ఒక్కసారి మీ అబ్బాయిని కూడా పిలిస్తే ఈ సంక్రాంతి సందర్భంగా మీ ఫ్యామిలీ మొత్తాన్ని మాకు పరిచయం చేసినట్టుగా ఉంటుంది కాబట్టి ఒక్కసారి బాబుని పిలవండి. బాబు వచ్చేసాడు. బాబు పేరు మైత్రేయ. మైత్రేయ ఇంటర్ చదువుతున్నాడు. సో మైత్రేయ, ఈ ఇన్ఫర్మేషన్ వరకు అయితే నాకు వచ్చింది కాబట్టి అంతవరకు చెప్పాను. ఇది కాకుండా నీ గురించి ఇన్ఫర్మేషన్ ఏముంది అంటే ఏ కాలేజ్ ఏంటి, ఎలా ఉంది, హాబీస్ ఏంటి? ముందుగా హ్యాపీ సంక్రాంతి నీకు. థ్యాంక్ యూ. సో చెప్పు, నీ గురించి చెప్పు. నేను జ్ఞాన్వేల్ అకాడమీలో చదువుతున్నాను, ఇంటర్ సెకండ్ ఇయర్లో. ఓకే. నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేషన్ బ్యాచిలర్స్ ఇన్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. దాని తర్వాత ఎంబీఏ చేస్తాను, మళ్ళీ ఇండియాకి రిటర్న్ అవుతాను, ఒక ఆంటర్ప్రినర్గా అవ్వాలనుకుంటున్నాను. ఓకే. సో ఒక పిక్చర్ ఉంది, క్లారిటీ ఉంది తనకి ఏం అవ్వాలనుకుంటున్నాడు, ఏం చేయాలి అనుకుంటున్నాడు అనేది. సో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత యూఎస్ వెళ్ళి నీకు కావాల్సింది చదువుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఒక ఎంటర్ప్రెన్యూర్గా మాత్రమే ఉండాలనుకుంటున్నావు. సో నాన్నగారు లాగా రాజకీయాల్లోకి రావాలి ఇవేమీ అనిపించలేదు? అంటే పాలిటిక్స్లోకి రావాలని లేకపోయినా లైక్ రతన్ టాటా అండ్ శివనాథర్ ఫౌండేషన్ లాంటివి చారిటీ ప్రోగ్రామ్స్ అండ్ ఆర్గనైజేషన్స్ లాంటివి ఇనిషియేటివ్ తీసుకొని అలా ఒక మంచి ఆంటర్ప్రినర్గా అయ్యి అట్లాంటి ఇనిషియేటివ్స్ తీసుకోవాలని ఉంది. ముందైతే అది చేసిన తర్వాత అవసరమైతే రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు, అప్పుడు చూసుకుంటా అంతేనా? ఎందుకంటే నాన్నగారికి అయితే చిన్నప్పటి నుంచి పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి దాంట్లోనే ఆయన వచ్చేస్తున్నారు. బట్ నీవు ఒక బిజినెస్ మ్యాన్గా ఉండాలనుకుంటున్నావు, ఆ తర్వాత దాన్ని బట్టి నీ ఇంట్రెస్ట్ని బట్టి మారిపోతారు, ఏం జరుగుతుంది అనేది తెలియదు. కాబట్టి ప్రస్తుతం అయితే నీ భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించుకుంది ఇదే. సో నాన్నగారి గురించి ఏమనిపిస్తుంది అంటే స్కూల్లో ఫ్రెండ్స్ వాళ్ళు ఏమంటూ ఉంటారు? ఐ ఫీల్ ప్రౌడ్ అని ఇలాంటి ఫాదర్ అన్నందుకు. ఇలాంటి అంటే ప్రజా సేవ అండ్ జనాలకి హెల్ప్. యాక్చువల్లీ ఏమంటుంటారు మీ ఫ్రెండ్స్, ఏమంటుంటారు నాన్నగారి గురించి మాట్లాడేటప్పుడు ఏమంటుంటారు?
తెలుసా మీ నాన్నగారు అసలు ఎవరి మీద గెలిచారు, ఏ పరిస్థితుల్లో గెలిచారు, ఎలా గెలిచారు, ఇవన్నీ తెలుసు కదా, ఫ్రెండ్స్ కూడా తెలుసు కదా, డిస్కస్ చేసుకుంటూ ఉంటారా? చేసుకుంటూ ఉంటాము. Okay. ఆపోజిషన్ మీద గెలవలేరు అన్నట్టు కూడా ఉండేది పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు మారిపోయింది, అంటే December 3rd రిజల్ట్స్ తర్వాత. సో ఎలక్షన్ల ముందు ఎలాంటి డిస్కషన్ ఉంది ఫ్రెండ్స్కి నీకు మధ్యలో, ఎలక్షన్ల తర్వాత ఎలాంటి డిస్కషన్ వచ్చింది? క్లోజ్ ఫ్రెండ్స్కి తెలుసు, అక్కడే ఉన్నారు, అండ్ ఏది జరుగుతుందో ఎలా జరుగుతుందో తెలుసు. ఎలక్షన్స్ ముందు కూడా గెలుస్తాడని. కొంత డిస్టెన్స్ ఉన్న ఫ్రెండ్స్కి అంత తెలీదు. సో December 3rd తర్వాత అందరికి తెలిసింది. నీకు ఏమైనా టెన్షన్ ఉండిందా December 3rd రోజు రిజల్ట్స్ రోజు నాన్నగారిది ఏమవుతుంది అని? లేదండి, నేను కాన్ఫిడెంట్గానే ఉన్నాను. ఓకే. సో మీరెంత కాన్ఫిడెంట్గా ఉన్నారో మైత్రి కూడా అదే కాన్ఫిడెంట్తో ఉన్నాడు. సో నాన్నగారు ప్రజాసేవ చేస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది నీకు? అంటే అలా కాకుండా నాన్న ఒక బిజినెస్ మ్యాన్ అయితే బాగుండేది, ఫ్రెండ్స్ లాగా అలా ఉంటే బాగుండేది, ఇలా ఉంటే బాగుండేది అనిపించిందా? దీంతో చాలా హ్యాపీగా ఉన్నావను? ఆల్రెడీ ముందు బిజినెస్ మ్యాన్లా అయ్యి ఇప్పుడు ప్రజాసేవ చేస్తున్నందుకు ప్రౌడ్గా ఉన్నాను. సో విజయ్ గారు లాగే మైత్రి కూడా చాలా తక్కువగానే మాట్లాడుతున్నట్టున్నాడు. చాలా షార్ప్, ఎక్కువ మాట్లాడతాడు, అట్లేం లేదు. ఇవాళ మరి తక్కువగా మాట్లాడుతున్నా. ఫస్ట్ టైం కెమెరా. ఓకే. సో మీ కజిన్స్ అందరూ కూడా అక్కడే ఉన్నారు, యూఎస్లోనే ఉన్నారు కాబట్టి ఇక్కడ నీ ఫ్రెండ్స్ లేకపోతే ఇక్కడ కజిన్స్ ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఇక్కడే అభి మిత్ర అని అతను అండ్ అభినవ్ అని, ఇంకా మామ వాళ్ళ కూతురు ఇక్కడే అఖిల అని. సో మీ కజిన్స్ మీ ఫ్రెండ్స్ అందరూ కలిసినప్పుడు అంటే ఎలాంటి విషయాలు డిస్కస్ చేసుకుంటారు? అందుకు అడుగుతున్నాను నేను. సరే, కజిన్స్తో యూఎస్ కాల్స్ మాట్లాడినా లేకపోతే ఇక్కడ ఫ్రెండ్స్తో మాట్లాడినా ఎలాంటి విషయాలు ఎక్కువగా షేర్ చేసుకుంటారు? సినిమాల గురించా, స్టడీస్ గురించా, పాలిటిక్స్ గురించా? అన్నీ మాట్లాడతాము ఒక టైంలో. నీకు సినిమాలు ఇంట్రెస్ట్ ఉందా? నాకు సినిమాలు ఇంట్రెస్టా? చూస్తావా? ఫేవరెట్ హీరో? అది కియాను రీవ్స్ అని, జాన్ విక్ హీరో. తెలుగులో అందరివి చూస్తాను తెలుగులో. సో పర్టికులర్గా ఒక హీరో ఇష్టము ఇట్లాంటివి ఏం లేవు? సో నీకు ఎప్పుడైనా నాన్నగారు అంటే తన ఇంట్లో చాలా తక్కువ టైం ఉంటారు కాబట్టి, ఎక్కువగా ప్రజల్లోనే ఉంటారు కాబట్టి నాన్నని మిస్ అవుతున్నాననే ఫీలింగ్ నీకు ఎప్పుడైనా ఉండిందా? అంటే మిస్ అవుతున్నాను అంటే ఉన్న టైం క్వాలిటీ టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది. ఓకే. సో ఉన్న టైం ఉంటే చాలు, ఎక్కువ టైం లేకపోయినా ఉన్న టైంలో నీతో హ్యాపీగా ఉంటే చాలు అనేదే ఉంది. సో ఎందుకంటే మిగిలిన పిల్లలు ఫ్రెండ్స్ కానీ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరెంట్స్ కాలేజ్కి రావటము లేకపోతే వాళ్ళు సినిమాలకు వెళ్ళటం ఇవన్నీ వచ్చినప్పుడు నీకు ఎప్పుడైనా అలా అనిపించిందా అనేది? వెళ్ళాము సినిమాలకి. సో అంటే సెపరేట్గా వెళ్ళకపోయినా అందరితో కలిసి వెళ్ళారు కాబట్టి ఏం లేదు. ఓకే. సో లైఫ్ని చక్కగా ప్లాన్ చేసుకుంటున్నావు, పాలిటిక్స్ అవన్నీ తర్వాత విషయము ఇవన్నీ కూడా ఉంది కాబట్టి అమ్మ నాన్న గురించి చెప్పాలి అంటే ఏం చెప్తావు? ఎందుకంటే నాకు తెలిసినంతవరకు ఇంటర్వ్యూ వరకు నేను అబ్జర్వ్ చేసింది అంటే సరే రాజకీయాల గురించి నాన్నగారు ఎలా ఉన్నారు, ఎంత కష్టపడి స్టేజ్కి వచ్చారు ఏంటి అనేది నాకు తెలుసు. అమ్మగారితో ఇందాక నుంచి మాట్లాడుతున్నాను కాబట్టి చాలా కూల్గా ఆవిడ అలా ఇల్లుని సర్దుకు రాబట్టే నాన్నగారు వాళ్ళు ఈ పొజిషన్లో ఉన్నారు. బట్ వాళ్ళిద్దరిని చూసినప్పుడు నీకేమనిపిస్తుంది? ముందు అమ్మ గురించి మాట్లాడుకుందాం. అమ్మ గురించి చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఐ ఫీల్ లక్కీ. అమ్మతో ఎప్పుడైనా ఏమైనా షేర్ చేసుకుంటావు నీ ఫ్రెండ్స్ విషయాలు కానీ లేకపోతే నీ స్టడీస్ గురించి కానీ, నేను ఫలానా అవ్వాలనుకుంటున్నాను మమ్మీతో చెప్తావా? చెప్తాను. ఎందుకంటే ఇందాక నాన్న చెప్పారు ఎక్కువగా మీ అత్తతో డిస్కస్ చేస్తావు అంటే ఇద్దరితో చెప్తాను. సో అమ్మ సజెస్ట్ చేస్తుందా నీకు, ఇలా కాదు నాన్న నువ్వు ఇలా ఉంటే బాగుంటుంది ఇవన్నీ చెప్తుందా? అంటే నచ్చింది చేయమంటారు ఎవరైనా. సో ఎందుకంటే అమ్మ కూడా ఇందాక చెప్పింది యూఎస్ వెళ్ళాలి అనేది నా కోరిక అనేది, నువ్వు అక్కడికి వెళ్ళి చదువుకోవాలి, ఆ తర్వాత తను ఏమైనా కూడా తన ఇష్టము అని. అదే సో నువ్వు కూడా అదే ప్లాన్లో ఉన్నావు కాబట్టి ఇవన్నీ నాన్నగారు ఆలోచన కూడా అదే, నీకు కావాల్సినవన్నీ అరేంజ్ చేస్తారు, నువ్వేం అవ్వాలనుకుంటున్నది నీ ఇష్టము అనేది. సో ఫైనల్గా అమ్మ నాన్న గురించి చెప్పాలి అంటే ఏం చెప్తావు? ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి అమ్మ నాన్న గురించి కానీ కుటుంబాల గురించి కానీ లేదు ఇట్లాంటి ఫెస్టివల్స్ గురించి కానీ ఎక్కువగా తెలియవు, యూట్యూబ్లో చూసి తెలుసుకోవటం తప్ప. నీకు అసలు సంక్రాంతి గురించి ఏం తెలుసు? సంక్రాంతి అంటే కైట్స్ ఎగరేస్తాము, పిండి వంటలు చేసుకుంటారు, అండ్ ఆడవాళ్ళందరూ ముగ్గులు వేస్తూ ఉంటారు, రంగులు వేస్తారు, పొద్దున్నే లేచి స్నానం చేయడం, కొత్త బట్టలు వేసుకోవటం, అలా తిరిగి రావడం. ఓకే. సో అమ్మ చేసే వంటలు నీకేమి ఇష్టం? ఇందాక నాన్నకైతే తలకాయ కూర, చికెన్ ఫ్రై ఏదో ఒక నీకేమి ఇష్టం? నాకు ఎగ్ ఇష్టం, ఎగ్ ఫ్రై. ఓకే. నాన్ వెజ్ ఎక్కువ, వెజ్ ఇష్టమా? అంటే ఎగ్ నాన్ వెజ్, ఎగ్ అండ్ చికెన్ రెండు ఇష్టం ఎక్కువగా. ఓకే. ఇందాక నాన్నగారిలో నచ్చనివి ఏంటి అని చెప్పడానికి మమ్మీ కొంచెం ఆలోచించారు, నీకేమైనా ఉన్నాయా అట్లా నచ్చనివి? నాన్న విషయంలో నచ్చనివేమో అన్నీ నచ్చాయి నీకు, సేమ్ అమ్మలాగే. ఓకే. సో ఫైనల్గా విజయ్ గారు, ఇందాక నేను రమణారెడ్డి గారిని అడిగినట్టు 30 ఏళ్ల
వెనక్కి ఒకసారి చూసుకుంటే ఈ 30 ఏళ్లలో బాబు తన స్టడీస్, ఆయన రాజకీయ జీవితము, మీ వ్యక్తిగత జీవితం ఇవన్నీ కూడా తెలియకుండా కొన్ని గడిచాయి, తెలిసి గడిచాయి. ఎన్నో ఉడదుడుకులు ఉన్నాయి, కష్టాలు, సుఖాలు అన్నీ కూడా పంచుకున్నారు. కాబట్టి 30 ఏళ్ళని ఒక్కసారి ఆలోచించుకుంటే ఒక వర్డ్లో చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది, హ్యాపీగా ఉంది. ఇప్పుడు సో మొదటి నుంచి ఏదైతే ఆనందంగా ఉందో ఇప్పటికీ అదే ఆనందం కంటిన్యూ అవుతుంది, అలానే ఉన్నారు. రైట్. ఎనివే, ఈ సంక్రాంతి మా అందరికీ, మీకు ఎంతవరకు స్పెషల్ నాకు తెలియదు కానీ మా అందరికీ మాత్రం స్పెషల్గా ఉంది. ఎందుకంటే మీలాంటి వ్యక్తిని, ఎందుకంటే రాజకీయంగా చూసాం, ఇందాక నేను చెప్పినట్టు ఒక కుటుంబాన్ని ఫస్ట్ టైము మాకు పరిచయం చేస్తున్నారు. కాబట్టి విజయ్ గారిని, మైత్రేయని పరిచయం చేశారు. కాబట్టి మాకు స్పెషల్గా ఉంది. ఇలాంటి సంక్రాంతులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాము. మేము 30 ఏళ్ల వైవాహిక జీవితము 100 ఏళ్ళు ఇలాగే పచ్చగా సాగాలని కోరుకుంటున్నాము. ఏదైతే మైత్రేయ గోల్స్ పెట్టుకున్నాడో అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ. ఇక్కడికి వచ్చేసినట్టంటే మీ అందరికీ, యోయో టీవీ వారికి, మరి వారి ప్రేక్షకులకు, మరియు నన్ను గెలిపించినటువంటి నా నియోజకవర్గ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఇది సంక్రాంతి ప్రత్యేక శ్రీమతి ఓ బహుమతి కార్యక్రమం. మరో శ్రీమతి ఓ బహుమతి కార్యక్రమంలో మరో జంటతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి యోయో టీవీ.